మత్స్యకూర్మవరాహశ్చ నరసింహశ్చ వామనః. పరమేశ్వరుడు స్వీకరించినటువంటి ప్రధానమైన అవతారములలో ఒక అవతారము వామనావతారం. ఒక్కొక్క అవతారము ఒక్కొక్క ప్రయోజనం కోసమని స్వీకరిస్తూ ఉంటాడు. అలా స్వీకరించేటప్పుడు దానికి అనుగుణమైనటువంటి వ్యవస్థని ఆయన సాధారణంగా ఆదరిస్తూ ఉంటాడు. నేను మీతో పూర్వం మనవి చేశాను, నిన్నటి రోజున నరసింహావతారాన్ని స్వీకరించాడు అంటే దానికి కారణం చతుర్ముఖ బ్రహ్మగారి మాటని నిలబెట్టాలి. చతుర్ముఖ బ్రహ్మగారి మాట నిలబెట్టాలి అంటే హిరణ్యకశిపుడికి బ్రహ్మగారు ఏ వరాలు ఇచ్చారో ఆ వరాలన్నిటినీ నిలబెడుతూ, ఇంటికి పెద్దవాడు సృష్టికర్త కనుక ఆయన మాట నిజం చేస్తూ, ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా నరసింహస్వామి యొక్క రూపాన్ని స్వీకరించి హిరణ్యకశిపుని యొక్క సంహారం చేసి, అదే సమయంలో అంతటా ఉన్నాడు పరబ్రహ్మము అన్నటువంటి ఆ ప్రహ్లాదుని యొక్క మాటని నిజం చేయడానికి ఈ బ్రహ్మాండమే ఒక నారసింహమై అంతటా నిండి నిబిడీకృతమై స్తంభంలో నుంచి బయటికి వచ్చాడు. ఆ అవతారానికి ఏ ప్రయోజనం సమకూర్చుకోవాలో దానికి అనుగుణమైనటువంటి రూపాన్ని స్వీకరించి క్రిందికి వస్తూ ఉంటాడు. అంతే తప్ప ఆయన యొక్క రూపమే అది అని చెప్పడం మాత్రం సంభవం కాదు. అవతారము అంటే దిగి వచ్చుట అని నేను మీతో మనవి చేశాను. వామనమూర్తిగా వచ్చారు ఒకసారి. వామనమూర్తిగా వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన కశ్యప ప్రజాపతికి కుమారుడిగా వచ్చాడు. ఇందులో అనేకమైనటువంటి ధర్మరహస్యములను ఇమర్చుకొని ఉంటుంది అవతారం. చాలా గొప్ప సందేశాన్ని మనకిస్తూ ఉంటుంది. ఒక అవతారం గురించి వినేటప్పుడు అందులో ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం ఏది అంటే పరమేశ్వరుని యొక్క కారుణ్యం. దాన్ని ఎప్పుడూ విస్మరించి అవతారాన్ని చదవకూడదు. అసలు భగవంతుడు ఒక అవతారం తీసుకున్నాడు అంటే దానికి ప్రధానమైన కారణం ఏది అంటే ఆయన యొక్క విశేషమైన కారుణ్యము. ఇంకా అసలు మనం దాన్ని కొలిచి చెప్పడానికి వీలు లేనంత కారుణ్యంతో అవతార స్వీకారం చేస్తాడు. వామనమూర్తిగా రావడానికి కారణం కూడా అదే. ఒకానొకప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. దేవతలకి రాక్షసులకి యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అప్పుడెప్పుడో జరిగింది అని చెప్పడానికి ఉండదు. సర్గశ్చ అనుసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణము 5 లక్షణములతో కూడుకుని ఉంటుంది. ప్రధానంగా మనకి పౌరాణిక వాంగ్మయం వేదం ఏం చెప్పిందో అది చెప్తుంది. అందుకే శృతి స్మృతి పురాణం 3 ఒకదానినొకటి అనుసరిస్తాయి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అంటాం. శృతి స్మృతులలో చెప్పిన విషయాన్ని బాగా జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా భూతద్దంలో చూపించి కొందరి జీవుల యొక్క యాత్రని మనకి వివరణ చేస్తుంది. అందుకే సర్గశ్చ అనుసర్గశ్చ వంశో మన్వంతరాణి చ. అది ఆ వంశ చరిత్ర చెప్పేటప్పుడు ఒక్కొక్కని యాత్ర చెప్తుంది. కాబట్టి ఏది చెయ్యవచ్చు ఏది చెయ్యకూడదు అన్నది పురాణాన్ని బాగా వింటే మనకి అర్థమవుతుంది. అందులోనూ మళ్ళీ అత్యంత ప్రధానమైన విషయాలు ఎక్కడుంటాయంటే అవతారమునందే ఉంటాయి. భగవంతుడంతటి వాడు అవతారం ఎందుకు తీసుకున్నాడు, తీసుకున్నప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని చర్చ చేసేటప్పుడు ఎన్నో ధర్మసూక్ష్మములు పరిశీలింపబడతాయి. అవి పరిశీలింపబడినప్పుడు జాగ్రత్తగా స్మృతి పథంలో ఉంచుకుంటే మనం దేని మీద అనురక్తి పెంచుకోకూడదు, దేని మీద అనురక్తి పెంచుకోగలిగినటువంటి అధ్యవసాయంతో ఉండాలి అన్నది మనకు అర్థమవుతుంది. పరమేశ్వరుడు వామనమూర్తిగా కశ్యప ప్రజాపతి అదితులకు జన్మించాడు. అలా జన్మించవలసిన అవసరం ఎక్కడొచ్చింది అంటే దేవతలకు దానవులకు నిరంతర యుద్ధం జరుగుతుంది. నేను అక్కడ కాదు మళ్ళీ చరిత్రలోకి వెళ్ళాను. ఇది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు జరగట్లేదని మీరు అనుకోకూడదు. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. దేవదానవుల మధ్య యుద్ధం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడుంటారు దేవదానవులు అంటారేమో, ఎక్కడో ఉండరు, ఇక్కడే ఉంటారు. దేవతలు ఇక్కడే ఉంటారు, దానవులు ఇక్కడే ఉంటారు. దేవతలు అంటే దివ్ అన్న శబ్దంలోంచి వచ్చాయి. దివ్ అంటే ప్రకాశం. ఏవి మంచి గుణములో అవి ఇక్కడే ఉంటాయి, ఏవి చెడ్డ గుణములో అవి ఇక్కడే ఉంటాయి. మీరు బాగా అర్థం చేసుకోగలిగితే నేను ఒక్క మాట చెప్తా.
ఈ ప్రపంచంలో 100% మంచి మనిషి, 100% చెడ్డ మనిషి అన్నవాడు పుట్టుకతో ఎవ్వరూ ఉండరు. పుట్టి కొద్దిగా పెరుగుతూ ఉండగానే ఈయన 100% మంచివాడు, ఈయన 100% చెడ్డవాడు అన్నవాడు ఉండడు. రెండూ ఉంటాయి లోపల. కానీ సాధన యందు ఎవరు మంచి గుణాలని నిలబెట్టుకుని చెడు గుణాలని గెలవగలుగుతాడో వాడు ఉత్తమమైనటువంటి లక్షణములను పొందినటువంటి వాడు. ఎందుకంటే ప్రతి సన్నివేశంలో కూడా మనసు ప్రబోధం చేస్తూ ఉంటుంది. ఇది ఇలా చేసేద్దు, ఏం పర్వాలేదు అంటుంది. అలా కాదు అని శాస్త్రమునకు కట్టుబడి నిలబడాలంటే ధృతి ఉండాలి. ధృతి అంటే పట్టుదల. పట్టుదల దేని చేత వస్తుందో తెలుసా? 2 కారణముల చేత వస్తుంది. ఒకటి పరిశీలనము, 2 మహాత్ముల యొక్క జీవితాల్ని పఠించడం. ఈ 2 కారణాలు ధృతికి. ప్రాణమే పోనివ్వండి, తాను నమ్మిన సిద్ధాంతాన్ని, తాను చెయ్యాలనుకున్న పనిని మాత్రం ఏ కారణము చేత విస్మరించి ఉండరు మహాత్ములు. ఆ పనిని అలాగే చేస్తారు. మహాత్ముల జీవితాల్ని పరిశీలించడానికి బాగా అవకాశం కల్పించుకోవడమే దేవతా గుణములను నిలబెట్టుకోవడం. రాక్షస గుణములు వదిలిపోవడానికి కారణం ఏది అంటే మహాత్ముల యొక్క జీవితాన్ని పరిశీలించడం, భగవంతుని యొక్క గుణములను మనసులో బాగా నిలబెట్టుకోవడం. అంతటి దయామయుడైనటువంటి పరమేశ్వరుని దృష్టిలోనే మనం నేరస్తులుగా నిలబడితే ఇక అసలు ఈ ప్రపంచంలో మనుష్యుడిగా పుట్టడం వలన మనం పొందే ప్రయోజనం ఏది అన్నది మన మనసులో నిలబడితే మనం ధర్మ వ్యతిరిక్తంగా, శాస్త్రం వ్యతిరిక్తంగా ప్రవర్తించడానికి అంగీకరించాం. అదిగో అందుకు పనికొస్తుంది అవతార వైభవం. అందుకని దేవదానవులకు యుద్ధం జరిగింది అంటే ఎప్పుడో భూతకాలంలో, గతంలో జరిగిపోయినటువంటి విశేషం అది. ఇప్పటికది అన్వయం అవ్వదని ఎవరు అనుకోకూడదు. దేవదానవుల యొక్క యుద్ధము ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది. ప్రతి క్షణం జరుగుతుంది. ఏ పని చేద్దామన్నా పర్వాలేదులే అన్నమాట లోపల నుంచే వస్తుంది. కాదు, అలా నిలబడవలసిందే అన్నమాట లోపల నుంచే వస్తుంది. ఈ రెండింటి మధ్య సంఘర్షణని తట్టుకుని మంచికి నిలబడగలగాలి అంటే దానికి ఉపకరించేటటువంటిది కేవలముగా ఆర్షవాంగ్మయము మాత్రమే. కాబట్టి దేవదానవులకు యుద్ధం జరిగితే ఎప్పుడూ రాక్షసులు ఓడిపోతారు. ఎప్పుడూ రాక్షసులు ఓడిపోతారు. రాక్షసులకు ఈశ్వరుడు అనుకూలించడు అన్న మాటలో ఈశ్వరుడికి పక్షపాతాన్ని అంటకట్టకూడదు. మంచి ఎక్కడుంటుందో, ధర్మం ఎక్కడుంటుందో దాన్ని నిలబెట్టడం పరమేశ్వరుని యొక్క లక్షణం. విశ్వమన్న కుటుంబమునందు మంచిని నిలబెట్టడానికి పరమాత్మ కూడా తండ్రి లాంటివాడు. తండ్రి లాంటి వాడైనటువంటి పరమేశ్వరుడు రాక్షస పక్షాన్ని వహిస్తే ధర్మం ఏమైపోతుంది? అందుకే ఈశ్వరుడు ఎప్పుడూ అధర్మపక్షపాతి కాడు. ఆయన ధర్మపక్షపాతి. ధర్మం ఎక్కడుందో అక్కడ కాపు కాస్తాడు. ప్రహ్లాదుడు రాక్షస వంశంలో జన్మించాడు. రాక్షస వంశంలో జన్మించిన వాడు కదా, ఇతని నేను రక్షించడం ఏమిటి అని అనలేదు. ఆయన ధర్మము భక్తి పొంది ఉన్నాడు అంతే. ఆయనకు అనవసరం, ధర్మం ఒక్కటి ఉంటే ఆయనకి చాలు. ఆయన కాపాడి తీరాడు. భగవంతుని యొక్క రక్షణ కలగడానికి ఏకైక మార్గం ఏది అంటే ధర్మం ఒక్కటే. ఆ ధర్మమును విడిచిపెట్టిన నాడు ఎంత పూజ చెయ్యండి, ఎంత పత్రి తీసుకురండి, పరమేశ్వరుడు దానికి లొంగేవాడు కాడు. కాబట్టి ఈశ్వరుడు ధర్మపక్షపాతి. ధర్మం ఎక్కడుందో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. ఎవరు ఆహ్వానించక్కర్లేదు, పిలవక్కర్లేదు. మహాభారతం జరిగితే పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా ఎన్ని మాటలు వెళ్ళాడో వాళ్ళ దగ్గరికి. లోకంలో 2 పేర్లు పెట్టుకోవడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. అసలు నిజానికి ఆ 2 అత్యంత ముఖ్యమైనటువంటి పదవులు. ఒకటి డ్రైవర్ అని చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. డ్రైవర్ అని చెప్పడానికి సిగ్గుపడవలసినటువంటి అవసరం ఏం లేదు. ఎందుచేత అంటే యజమాని ఎంత గొప్పవాడైనా నిజానికి యజమాని క్షేమం డ్రైవర్ మీదే ఆధారపడింది. ఆ డ్రైవర్ బిరుదు తను పెట్టుకుని తనకున్నటువంటి కృష్ణ అన్న పేరు విడిచిపెట్టి పార్థసారథి అని పెట్టుకున్నాడు. నేను మెసెంజర్ అని చెప్పడానికి సిగ్గుపడుతుంటారు. ఆయన తనకి శ్రీకృష్ణ అన్న పేరు పక్కన పెట్టి పాండవ దూత, నేను పాండవుల మెసెంజర్ని అని చెప్పుకున్నాడు. పరమేశ్వరుడికి ధర్మం ఎక్కడుందో అక్కడ అంతగా ఒదిగిపోతాడు ఆయన.
తప్ప మిగిలినటువంటి పై ఆర్భాటాలకి లొంగిపోయేటటువంటి బేలమనస్తత్వం కాదు పరమేశ్వరుడిది. ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఆయన దేవతలకి ఆనుకూల్యత వహిస్తాడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మం ఎక్కడుందో అక్కడ ఆనుకూల్యత. అలా ఎప్పుడూ రాక్షసులు ఓడిపోతున్నారు. ఎప్పుడూ ఓడిపోతుంటే ఒకానొకప్పుడు ఒక నాయకుడు తెలివైన వాడు వచ్చాడు. ఆయనే బలిచక్రవర్తి. ఎక్కడిది ఆ లక్షణం? ప్రహ్లాదుడికి మనవడం. ప్రహ్లాదుడికి మనవడి కనుక ఆయనకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇక మనం దేవతలతో యుద్ధం చెయ్యొద్దు. అసలు మనం యుద్ధం చేసి దేవతల్ని గెలవలేం. దేవతల్ని గెలవగలగాలి అంటే మనకున్న సాధనం ఒక్కటే, గురువుగారి అనుగ్రహంతోనే మనం దీన్ని సాధించగలగాలి. అన్ని ప్రయత్నాలు విడిచిపెట్టేశాడు. తన గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారిని సేవించడం ప్రారంభించాడు. చాలామందిలో ఓ లక్షణం ఉంటుంది, రాక్షసుల గురువు శుక్రాచార్యుల వారు కాబట్టి ఆయన ఏదో తక్కువ అనుకుంటుంటారు. అలా ఏం ఉండదు. ఆ మాటకొస్తే ఒక గురువు వేరొక గురువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించగలిగి ఉంటాడు. అసలు అలా ఉండకపోతే అంతకన్నా సంకుచితత్వం, అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉండదు. అది పవిత్రమైన విషయం కాదు, దాని గురించి నేను చర్చించక్కర్లేదు. చంద్రశేఖర భారతీ స్వామివారి శృంగగిరి పీఠాధిపత్యంలో ఉండగా కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు చేసేటటువంటి అనేకానేక సదస్సుల గురించి విచారణ చేసి సంతోషిస్తుండేవారు. ఇద్దరు గురువుల మధ్య ఎప్పుడూ కూడా ఆ సద్భావన ఉంటుంది. అంతే తప్ప అది ఇంకొకలా ఉండడం అనేటటువంటిది చర్చనీయాంశమే కాదు. కాబట్టి బృహస్పతికి ఎప్పుడూ కూడా శుక్రాచార్యుల వారంటే ఆ గౌరవం. అందుకే బృహస్పతి తన కొడుక్కి చదువు చెప్పుకోవలసి వస్తే తాను చెప్పుకోలేదు. మహానుభావుడురా శుక్రాచార్యుల వారి దగ్గరికి చదువుకోమని తన కొడుకైనటువంటి కచుణ్ణి శుక్రాచార్యుల వారి దగ్గరికి పంపించాడు. శుక్రాచార్యుల వారిని తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు. అసలు పరమశివుడి మీద చేసిన స్తోత్రాలన్నిటిలోకి అద్భుతమైన స్తోత్రం చేసిన వాడు శుక్రాచార్యుల వారే. ఒకప్పుడు పరమశివుడు మింగేశాడు శుక్రాచార్యుల వారి మీద చీకాకు కలిగి. మింగితే ఆయన పరమశివుడి కడుపులోకి వెళ్ళాడు. కడుపులోకి వెళ్ళి పరమశివుని యొక్క కడుపులో లోకాలన్నీ చూసి పరమశివుడి మీద స్తోత్రం చేశాడు. శివమహాపురాణ అంతర్గతం ఒక అద్భుతమైన స్తోత్రం అది. నేను చదివినంతలో అసలు శివుడి మీద అటువంటి స్తోత్రం ఇంకా నేను ఎక్కడ చదవలేదు. అంత గొప్ప స్తోత్రం చేశాడు ఆయన. కాబట్టి శుక్రాచార్యుల వారు రాక్షస గురువు కాబట్టి తక్కువ అనడానికి ఏముండదు. కానీ గురువు అన్న వాడికో లక్షణం ఉంటుంది. శిష్యుడు కొడుకు లాంటి వాడు గురువుకి. అందుకే బిడ్డని ఎంత ప్రేమిస్తాడో శిష్యుణ్ణి కూడా అంతా ప్రేమించగలిగిన వాడై ఉంటాడు గురువు. కాబట్టి తన శిష్యుల్ని తాను అంత సంతోషంగానూ ప్రేమిస్తాడు. రాక్షసులకు నాయకుడైనటువంటి బలిచక్రవర్తి యుద్ధ ప్రయత్నాలు విరమించి గురువైనటువంటి శుక్రాచార్యుల వారి శుశ్రూష చేయడం మొదలుపెట్టాడు. గురువుగారు శరీరం శ్రమ పడిపోకుండా ఉందనకుండా ఉన్న శక్తి శిష్యులకు మంచి మాటలు చెప్తాడు. అందుకని గురువుగారు స్నానానికి వెడితే పంచ శిష్యుడు పట్టుకుంటాడు. గురువుగారు స్నానం చేస్తే శిష్యుడు బట్ట ఆరేస్తాడు. గురువుగారు పూజ కూర్చుంటే శిష్యుడు పక్కన కూర్చుని పువ్వులు అందిస్తాడు. గురువుగారు పూజ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు నీరాజనం వెలిగించాలో అప్పుడు నీరాజనం వెలిగించి అందిస్తాడు. గురువుగారి మనసు కేవలం భగవంతుడి మీద నిలబడడానికి వీలైనటువంటి స్థితిని కల్పిస్తూ గురువుగారు శరీరంలో ఎక్కువ కాలం ఉండేటట్టుగా శిష్యులు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి అది గురు శిష్యుల మధ్య ఉండే సంబంధం. దానికి గురు శుశ్రూష అని పేరు. ఈ శుశ్రూష వల్ల ఏమవుతుందంటే అలా చాలా కాలం అయిపోయిన తర్వాత తనకి తెలియకుండానే గురువుకి అంతేవాసి అయిపోతాడు శిష్యుడు. తన కొడుకు కూడా జ్ఞాపకం రాడు. ఏదైనా చిన్న పని ఉందనుకోండి, వాటి మీద ఆయనకి అంత పెద్ద అనురక్తి ఉండదు. ఆ పనులన్నీ చేయడం మీద ఆయనకి భగవంతుడి మీద ఇష్టం. ఓ గ్రంథం చదువుకోవడం ఇష్టం, ఓ జపం చేసుకోవడం ఇష్టం. అప్పుడు ఆయనకి వెంటనే ఎవరు గుర్తొస్తారంటే తన కొడుకులా శిష్యుడే గుర్తొస్తాడు. వెంటనే ఆయన్ని పిలిచి కొంచెం ఈ పని చేసి పెడదు అంటాడు. కొడుకు అప్పజెప్పినట్టు అప్పజెప్పేస్తుంటాడు. గురువుగారు భగవంతుడి విషయంలో ఎక్కువ సమయం కేటాయించుకోవడానికి వీలుగా ఆయన మనసులోకి చేరి గురువుగారి పనులు చేయడానికి స్వాతంత్ర్యాన్ని తాను అలా పొందిన శిష్యుడు ధన్యుడు. దానివలన ఎప్పుడో అప్పుడు గురువుకి ఏదో అనుమానం వచ్చిందనుకోండి, ఎందుకు చేస్తున్నావు ఇంత శుశ్రూష అని అప్పుడు అడుగుతాడు. అలా అడగడానికి చాలా సమయం పడుతుంది ఒక్కొక్కసారి. ఆయనకి అంత దాని మీద దృష్టి ఉంటే ఇంకా గురువు ఎందుకు అవుతాడు?
వీడు రాజ్య పరిపాలన మానేశాడు, యుద్ధాలు మానేశాడు, నా శుశ్రూష చేసుకుంటూ ఇలా కూర్చున్నాడేమిటి బలిచక్రవర్తి అని శుక్రాచార్యుల వారు ఆలోచించలేదు. చాలా కాలం అయిపోయింది. బలిచక్రవర్తి యుద్ధానికి వెళ్ళాడు. రాక్షసులు బలిచక్రవర్తి చెప్పట్లేదు, కూర్చున్నారు. అది గురు శుశ్రూష అన్న మాటకు అర్థం. ప్రాణం పెట్టి చేశాడు. గురు శుశ్రూష చేయడం అంటే ఏమిటో అసలు మీరు పురాణాల్లోనూ కావ్యాల్లోనూ పరిశీలిస్తే ఇంత గొప్పగా ఉంటుందా అనిపిస్తుంది. నారదుడు అంత గొప్పవాడు అవ్వడానికి కారణం గురు శుశ్రూషే. భాగవతంలో ఆయనే చెప్పుకున్నాడు. కాబట్టి అలా శుశ్రూష చేస్తూ ఉండిపోయాడు. ఎప్పుడో శుక్రాచార్యుల వారికి అకస్మాత్తుగా అనుమానం వచ్చింది. నువ్వు రాజ్యం చెయ్యాలి, పరిపాలన చెయ్యాలి, యుద్ధాలు చేయాలి, నువ్వేమిటి ఇలా కూర్చుంటున్నావు, అన్నీ మానేశావు, నాకు అంతేవాసిత్వం శుశ్రూష చేస్తూ కూర్చున్నావు, నీకేం కావాలి అని అడగవలసిన అవసరం ఆయనకేం లేదు. ఆయన మనసులో కోరిక ఏమిటో తెలుసుకుంటాడు. ఓ దేవతల్ని గెలవాలి, గెలవలేకపోతున్నాడు. ఇప్పుడు ఇతను గెలవడానికి కారణం ఏదై ఉండాలి? భగవంతుని అనుగ్రహమే మళ్ళీ కారణం అవ్వాలి. ఏ భగవంతుని అనుగ్రహము దేవతల పట్ల ఉండడం వల్ల దేవతలు గెలవగలుగుతున్నారో ఆ భగవద్ అనుగ్రహాన్ని శిష్యుడికి తెచ్చి ఇవ్వాలి. అలా శిష్యుడికి తెచ్చి ఇవ్వడానికి లోకంలో ఉన్న ఒకే ఒక్క సాధనము యజ్ఞము. యజ్ఞము ద్వారా అవతల వారి కోరికని తీర్చడానికి కావలసినటువంటి మంత్రభాగ సమన్వయం చేస్తారు. ఒక యజ్ఞంలో ఏదో ఒక ధూమం పైకొచ్చింది అనుకోండి, ఆ ధూమం వల్ల వర్షం పడిందా అని పరిశీలనం చేస్తే తెలుస్తుంది అనుకోవడం తప్పు. యజ్ఞంలో వాడిన పదార్థానికి ఎంత శక్తి ఉంటుందో అంతకన్నా ఎక్కువ శక్తి దాంట్లో వాడిన మంత్రానికి ఉంటుంది. మంత్రము వలన వచ్చినటువంటి శబ్ద ప్రకంపనల వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అగ్నిహోత్రంలో హవిస్సిచ్చి దేవతల్ని పిలవడం అనేటటువంటిది ఒక్క సనాతన ధర్మమునందే, ఇంకా ఎవ్వరికీ లేదది. ఇది అనాది, ఎప్పటినుంచో ఉంది. అందుకే బలిచక్రవర్తిని పిలిచి శుక్రాచార్యుల వారు అన్నారు, నీతో నేను విశ్వజిత్ అన్న యాగం చేయిస్తున్నాను. తనకేం అక్కర్లేదు, గురువుకేం కావాలి, అన్నీ తానయ్యున్నవాడు గురువు. అందుకని ఆయనకేమి ఇది కావాలన్న కోరిక ఉండదు, శిష్యుడి కోరిక తీర్చాలి. వశిష్ఠుడు ఎలా దశరథ మహారాజు గారి కోరిక తీర్చాడో అలా నేను నీ కోరిక తీరుస్తాను అని బలిచక్రవర్తిని యజమానిగా కూర్చోపెట్టి విశ్వజిత్ అన్న యాగం చేయించాడు. విశ్వజిత్ అంటే విశ్వమునంతటినీ గెలవగలిగినటువంటి శక్తి వస్తుంది. దేనివల్ల? పరమేశ్వరానుగ్రహం వల్లే. ఆ పరమేశ్వరానుగ్రహాన్ని తిప్పడానికి సాధనం యజ్ఞం. యజ్ఞమునకు ప్రధాన ఉపకరణము వేదమంత్రము, పదార్థము అనుషంగికము. ఇప్పుడు యజ్ఞం ప్రారంభమైంది, పూర్ణాహుతి అయింది. పూర్ణాహుతి అయ్యేటప్పటికీ ఆ యజ్ఞంలోంచి ఒక బంగారు రథం ఒకటి పైకి లేచింది. పైకి లేచి దాని మీద బంగారు వస్త్రం ఒకటి కప్పబడి ఉంది. ఒక గొప్ప స్వర్ణ కవచము, అక్షయబాణ తూణీరములు, సింహములు పూంచినటువంటి రథము, ఇవన్నీ పైకొచ్చాయి. శుక్రాచార్యుల వారి బలిచక్రవర్తిని చూసి అన్నాడు, ఇదిగో దేవతలు అనుగ్రహించారు నీ కోరిక తీర్చడానికి, వీటిని నువ్వు స్వీకరించి యుద్ధానికి బయలుదేరు. ఇప్పుడు నిన్ను నిర్జించగలిగిన వాడు, ఓడించగలిగిన వాడు సృష్టి యందు ఉండడు. అది మంత్రముల యొక్క బలం. ఆ మంత్రశక్తికి ఈశ్వరుడు పలుకుతాడు. ఆ మంత్రశక్తిని శబ్దశక్తిని మినహాయించి పదార్థశక్తిని ఒక్కదాన్ని పరిశీలనం చేస్తే పూర్ణ ఫలితాన్ని అంచనా వేయడం సాధ్యమయ్యే విషయం ఎప్పుడూ కాదు. కాబట్టి ఇప్పుడు ఆ యాగంలో వచ్చినటువంటి రథాన్ని అధిరోహించాడు బలిచక్రవర్తి, యుద్ధానికి బయలుదేరాడు. అందరికీ తెలుసు కదూ, శుక్రాచార్యుల వారు యజ్ఞం చేయించారు కాబట్టి ఇప్పుడు దేవతల అనుగ్రహం అంతా కూడా ఒరిగిపోయింది బలిచక్రవర్తి వైపుకి. ఎవరు ఆయన్ని ఓడించగలరు? అందుకని ఎవరు యుద్ధానికి ఇష్టపడలేదు. అన్నీ ఆయనకి వశమైపోయి స్వర్గలోకానికి వెళ్ళాడు. స్వర్గలోకంలో ఇంద్రుడు ఒక చమత్కారం చేశాడు. ఆయన ఎలా వచ్చింది బలిచక్రవర్తికి ఇంత శక్తి అని అడిగాడు. దేవతల పట్ల కదా ఉంటుంది ఈశ్వర కృప, రాక్షసుడికి ఎందుకు వెళ్ళిందని అడిగాడు. శుక్రాచార్యుల వారి శుశ్రూష చేశాడు. గురుసేవ వలన గురువు యజ్ఞం చేసి బలిచక్రవర్తికి శక్తినిచ్చాడు. నేను నా గురువుని అడుగుతాను, నా గురువు నన్ను రక్షించాలిగా. పరిగెత్తుకుంటూ బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. అది గురువు అన్న మాటకు అర్థం. అయితే ఇప్పుడు మళ్ళీ ఉత్తరక్షణం బలిచక్రవర్తికి ఉన్న శక్తి పోయేటట్టుగా నేను యజ్ఞం చేస్తాను అని అనలేదు బృహస్పతి. కాలము అని ఒక మాట ఉంది. ఆ కాలమునందు ప్రతికూలత అన్నది ఉన్నప్పుడు ఓర్పు ఒక్కటే పరిష్కారం. ఆ ఓర్పు అన్న మాటకు అర్థం ఏమిటంటే కష్టాన్ని ఇష్టంగా స్వీకరించడం.
ఇప్పుడు కాలం ప్రతికూలమైతే ఏమవుతుందంటే కష్టం వస్తుంది. హరిశ్చంద్రుడికి రాలా, ఎన్ని కష్టాలు వచ్చాయి. ధర్మరాజు గారికి రాలా, ఎన్ని కష్టాలు వచ్చాయి. కష్టం ఎందుకు వస్తుంది అంటే కాలము ప్రతికూలమైంది. కాలము ప్రతికూలమవడం అంటే ఈశ్వరుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. గత జన్మ పాపములను ఏదో దృష్టిలో పెట్టుకుని, లేదా ఇతరులకు అనుగ్రహాన్ని కటాక్షిస్తూ వాళ్ళ కోరిక తీర్చడంలో వీడు బాధపడవలసి ఉంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు దానికి ఓర్పు ఒక్కటే పరిష్కారం. అంటే నువ్వు కష్టములను ఇష్టంగా వహించాలి. భారంగా ఎంతో నలుగుడు పడిపోతూ అయ్య బాబో ఏమిటి నాకు ఈ కష్టం అనుకుంటూ దాన్ని అనుభవిస్తే ఎక్కువ కాలం అనుభవించలేడు. అప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఆలోచన, ఇన్ని కష్టాలు పడే కన్నా ఈ శరీరం వదిలేద్దాం ఉంటాడు. అదో మహాపాతకం. కాబట్టి కష్టాన్ని, పరిస్థితిని అర్థం చేసుకుని ఆనుకూల్యతగా తిప్పుకోవాలి మనసుని. ఎంతమంది ఎన్ని కష్టాలు పడలేదు. కాలోహి దురతిక్రమ, సీతమ్మ తల్లి కన్నా పెద్ద కష్టమా ఈ కష్టం? ధర్మరాజు గారి కన్నా పెద్ద కష్టమా ఈ కష్టం? ఇంద్రుడు పడ్డ కష్టం కన్నా కష్టమా ఈ కష్టం? పౌరాణిక గాథలన్నీ ఎందుకు వస్తాయి అంటే, ఎప్పుడైనా కాలము ప్రతికూలముగా ఉన్నప్పుడు మనిషి తన స్థైర్యాన్ని కోల్పోకుండా ఉంచుకోవడానికి కావలసినటువంటి ధైర్యాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు కూడా అదే పొందండి. మీకు కాలము అనుకూలమయ్యే వరకు మీరు ఎదురు చూడండి అన్నాడు. ఎప్పటికీ అనుకూలమవచ్చు అని అడిగాడు. అంటే ఆయన అన్నాడు, బలిచక్రవర్తి చాలా చాలా మంచివాడు కావచ్చు, కానీ ఉపాధి దోషం ఉంది, సంఘదోషం ఉంది. 2 దోషాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఉన్న ఉపాధి రాక్షస శరీరం. రాక్షస శరీరం కనుక ఉపాధి దోషం రీత్యా అకస్మాత్తుగా తన గురువుని తిరస్కరిస్తాడు ఒక్కొక్కసారి. 2, సంఘదోషం ఉంది. ఆయన చుట్టూ ఉండేవాళ్ళు రాక్షసులు. సంఘము మంచిదనుకోండి, తప్పు పని చేస్తున్నా సత్సంగం వలన ఏమవుతుందంటే ఇది దిద్దపడుతుంది. బలిచక్రవర్తికి అది లేదు. ఆయన చుట్టూ ఉన్నవారు రాక్షసులే. రాక్షసుల యొక్క బుద్ధి రాక్షస బుద్ధి. కాబట్టి ఎప్పుడైనా బలిచక్రవర్తి యొక్క బుద్ధి వైక్లభ్యమును పొందితే దాన్ని దిద్దేవాళ్ళు లేరు. కాబట్టి ఏ గురువుగారైన శుక్రాచార్యుల వారి వలన ఇంత అనుగ్రహాన్ని పొంది ఈ సామ్రాజ్యాన్నంతటినీ గెలిచాడో, అదే శుక్రాచార్యుల వారి మాట నేను వినను అంటాడు ఒకప్పుడు. ఎప్పుడు విననంటాడో అప్పుడు ఎంత ఐశ్వర్యం వచ్చిందో అంతా జారిపోతుంది. గురువు సంకల్పానికి వచ్చినది గురువు యొక్క సంకల్పం చేతనే పోతుంది. గురువు సంకల్పంతో వచ్చింది ఎన్నాళ్ళు ఉంటుంది అంటే, గురువుగారు కోప్పడనంత కాలం ఉంటుంది. గురువుగారు కోప్పడేటట్టుగా ప్రవర్తించాడు అనుకోండి, చెయ్యి నీ ఐశ్వర్యము దగ్ధమవుగాక అన్నాడు అనుకోండి, పోతుందంతే. కాబట్టి అలా అంటాడు గురువు. ఎందుకంటాడు? తనని ధిక్కరించడం చేత అంటాడు. ఎందుకు ధిక్కరిస్తాడు? రాక్షస శరీరం కాబట్టి. ఏ విప్రబలము వలన ఇంత ఐశ్వర్యాన్ని సంపాదించాడో అదే గురు ధిక్కారము చేత పోగొట్టుకుంటాడు. అది ఆ శరీరానికి ఉన్న లక్షణం. అలా ఎప్పుడు ధిక్కరిస్తాడో అప్పటి వరకు మీరు వేచి చూడండి. అప్పుడు మీకు కాలం అనుకూలమైందని గుర్తు. అప్పుడు మీకు మళ్ళీ రాజ్యం వస్తుంది. కాబట్టి సహనం అవసరం. ఆ సహనం అన్నది లేకపోతే జీవితంలో అందమన్నది ఉండదు. సాధించడం అనేటటువంటిది ఎప్పుడూ సాధ్యం కాదు. ఓర్పు అన్నిటికన్నా ప్రధానం. కాబట్టి ఓర్పు పట్టు. ఇప్పుడు నాకు చెప్పండి, బలిచక్రవర్తి ఆఖ్యానం కేవలం పురాణమా? మన జీవితాల్లో మనం కూడా అన్వయం చేసుకోవలసిన అనేక విషయాలు అందులో ఉన్నాయా లేవా? గురువు యొక్క శుశ్రూష, గురువు యొక్క సేవ ఎంత గొప్పదో. ఇప్పుడు బృహస్పతి ఇంద్రుడికి గురువు ఎందుకు అవుతాడు? గురువు మాట శిష్యుడు వింటే. ఆ బృహస్పతి ఇలాగే చెప్తారు, ఇంతకన్నా మంచి గురువు ఇంకోళ్ళు ఉంటే చూడండి అన్నాడు అనుకోండి, త్రిశంకుడు అవుతాడు. త్రిశంకుడు అదే కదా చేశాడు. వశిష్ఠుడు చెప్పిన మాట వినకుండా వశిష్ఠపుత్రుల దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠపుత్రుడు చెప్పిన మాట వినకుండా విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యాడు? త్రిశంకుడు అయ్యాడు. 3 వంకర్లు వచ్చి పైన పడ్డాడు. గురువుని మార్చడం అంత ప్రమాదకరం. విశ్వాసముతో నిలబడగలగాలి. అది గురుత్వం అంటే. అందుకే ఇప్పుడు ఇంద్రుడికి బృహస్పతి గురువా కాదా దేని చేత తెలుస్తుంది? నీకు కాలం కలిసి వచ్చే వరకు ఎదురు చూడన్నాడు. అంతేగాని మీరు యాగం చేయించలేరా అని అడగకూడదు. గురువుగారు చెప్పింది శాసనం అంతే. వెంటనే లేచి నిలబడి నమస్కారం చేశాడు. అలాగే నేను వెళ్ళిపోతున్నాను, యుద్ధం చేయను, స్వర్గలోకాన్ని ఖాళీ చేసేస్తున్నాను,
నా అనుచర వర్గం దేవతలతోటి శచీదేవితోటి నా బిడ్డలతోటి అరణ్యాలకు వెళ్ళిపోతున్నాను. శత్రుశేషం మిగలకూడదంటారు కదా, అందుకని నేను కనపడితే చంపేస్తాడు, అందుకని ఎక్కడికో వెళ్ళిపోతున్నానన్నాడు. మళ్ళీ కాలం కలిసి వచ్చినప్పుడు గురువరేణ్య మీ పాదాలని దర్శనం చేసి నమస్కరిస్తాను, కాబట్టి నేను వెళ్ళొస్తానన్నాడు. బయలుదేరి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. వచ్చాడు బలిచక్రవర్తి స్వర్గలోకానికి. అమరావతి వంక చూశాడు, ఏమీ లేవు, ఖాళీ సింహాసనాలన్నీ. ఓహో, యుద్ధం చేయవలసిన బెడద లేదనుకున్నాడు, ఆక్రమించాడు, 3 లోకములకు పరిపాలకుడయ్యాడు. అయితే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి ఒక ప్రధాన భేదం. హిరణ్యకశిపుడు అధర్మంతో పరిపాలించాడు, బలిచక్రవర్తి అధర్మంతో పరిపాలించలేదు. ధార్మికంగా వసుంధర అన్న పేరు భూమికి సార్థక్యాన్ని పొందింది బలిచక్రవర్తి పరిపాలనలో. అంటే వసుంధర అంటే సమస్త ఐశ్వర్యములకు ఈ భూమి నిలయం. అసలు మనం బ్రతికుండాలన్నా భూమి, భోగం అనుభవించాలన్నా భూమి. బ్రతికుండడానికి కావలసినటువంటి అన్నం భూమిలోంచే వస్తుంది, తాగడానికి నీళ్లు భూమిలోంచి వస్తాయి, నిలబడడానికి ఆధారం భూమి. ఇల్లు కట్టుకుని సుఖపడాలనుకుంటే ఇంటికి కావలసిన ఇటకలు భూమిలోంచి వస్తాయి, కలప భూమిలోంచి వస్తుంది. భోగం కావాలంటే, ఓ కారు కావాలంటే తయారు చేయడానికి కావలసిన ఇనుము భూమిలోంచి వస్తుంది, కారు పరిగెత్తడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచి వస్తుంది. మనిషి నిలబడడానికి కావలసిన ప్రాథమిక అవసరముల దగ్గర నుండి భోగము వరకు అన్నిటినీ ఇవ్వగలిగినది భూమి ఒక్కటే. అందుకే భూమికి వసుంధర అని పేరు. భూమి వసుంధరగా ఎప్పుడు నిలబడుతుంది అంటే భూమిని పరిపాలించినటువంటి ప్రభువు యొక్క ధర్మాన్ని బట్టి భూమి వసుంధర అవుతుంది. భూమి వసుంధర అయింది బలిచక్రవర్తి కాలంలో అన్నారు. అంటే బలిచక్రవర్తి ఎంత ధార్మికంగా పరిపాలించాడో చూడండి. అసలు ఎవరూ కూడా దానం పట్టవలసినటువంటి అవసరం ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో లేరు అన్నారు. అంటే దరిద్రంతో బాధపడినవాడు లేడు. అంత ధార్మికమైనటువంటి పరిపాలన బలిచక్రవర్తి. రాక్షస వంశంలో పుట్టిన వాళ్లే కొంతమంది మెరుపులు ఉన్నారు పౌరాణిక వాంగ్మయంలో, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళు. కాబట్టి ఏదో మనుష్యుడుగా పుట్టేసినంత మాత్రాన చాలా గొప్పని, రాక్షసుడుగా పుట్టేస్తే చాలా తక్కువని పక్షపాత బుద్ధితో తీర్పు చెప్పడం సాధ్యం కాదు సూక్ష్మమైనటువంటి పరిశీలనం చేసినప్పుడు. మారీచుడు రాక్షసుడే, కానీ అసలు రాముడెవరో చెప్పింది రామాయణం మొత్తం మీద మారీచుడు ఒక్కడే. రామో విగ్రహ ధర్మ సాధు సత్యపరక్రమ అని చెప్పినవాడు. పరమ ధర్మానికి నిలబడినవాడు రామచంద్రమూర్తి తర్వాత అంత ధర్మం పట్టుకున్నవాడు రాక్షసుడైన విభీషణుడు. కాబట్టి రాక్షసులలో కూడా ధర్మాత్ములు ఉంటారు. అంతటి ధర్మాత్ముడు మహానుభావుడు బలిచక్రవర్తి. కాబట్టి భూమి వసుంధర అన్న పేరు పొందింది. దేవతలు వాళ్ళ పదవులు వాళ్ళకి రావాలన్న వాళ్ళ కోరిక ఒక రకంగా సమంజసం, ఎందుకంటే దేవలోకాలు వాళ్ళ కోసమే సృష్టింపబడ్డాయి. కానీ వాళ్ళకి కాలం కలిసి రావాలి, అందుకని అరణ్యంలో పడున్నాడు. చిత్రం ఏమిటంటే ఈ బలిచక్రవర్తి మొదలైన వాళ్ళ తల్లి దితి, దేవతలకు తల్లి అదితి. అదితి దితి ఇద్దరూ కశ్యప ప్రజాపతికే భార్యలు. ఇద్దరూ కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే. ఆ కొడుకులు రాజ్యం చేసినా కశ్యప ప్రజాపతి బిడ్డలే, ఈ కొడుకులు రాజ్యం చేసినా కశ్యప ప్రజాపతి బిడ్డలే. కానీ కశ్యప ప్రజాపతికి దీంతో సంబంధం ఉండదు, ఆయన ఇప్పుడు భగవంతుణ్ణి నమ్ముకుని ఉంటాడు. అటువంటి కశ్యప ప్రజాపతి తపస్సు చేసి చేసి తపస్సు చాలించి ఒక రోజున ఇంటికి వచ్చాడు. భర్తకి స్వాగతం పలికింది, కాళ్ళు కడిగింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. ఆయన సేద తీరిన తరువాత కన్నుల నీరు పెట్టుకుంటే ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. నిజంగా ప్రశ్నలు చదివితే ఒక ఇంటి యజమాని ఇల్లాలు బాధపడితే ఎందుకు బాధపడుతున్నావు అని అడగడానికి ఇలాంటి ప్రశ్నలు కూడా అడగాలా అనిపిస్తుంది మనకి. అంటే ధర్మం నుంచి ఎంత కిందకు వచ్చేసామో మనకు అర్థమవుతుంది. ఆయన అడిగాడు, ఏమి ఏడుస్తున్నావు, నీ కొడుకులు ధర్మాన్ని విడిచిపెట్టారా? ఎవరైనా మన ఇంటికి వచ్చిన అతిథులు అన్నం లేకుండా వెళ్ళిపోయారా? వేళపట్టున అన్నం పెట్టలేకపోయావా? దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టట్లేదా? లోకంలో ధర్మం తగ్గిపోయిందా? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఒక యజమాని ఏడిస్తే గృహస్థాశ్రమంలో అందుకు ఏడవాలి, తన ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించలేకపోతే ఏడవాలి. కాబట్టి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అందున ప్రధానం ఎవరు? ఇల్లాలే. ఆమె వలననే కదూ యజమాని గౌరవం నిలబడేది, అందుకని నువ్వు చేయలేకపోయావా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆవిడంది, కాదు, ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా? అసలు భర్త దగ్గర భార్య ఏడిచి కష్టం చెప్తే ఒక అత్తగారు ఎలా చెప్పాలో అదితిని చూసి నేర్చుకోవాలి. ఆవిడ ఎవరి కోసం ఏడిచిందంటే కొడుకు కోసం ఏడవలేదు, మా అబ్బాయికి రాజ్యం పోయిందండి అనలేదు.
ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నీడు అంది. ఇంద్రుడు తన కొడుకు, ఇంద్రుని ఇల్లాలు శచీదేవి కోడలు. ఎండకన్నెరుగని నా కోడలు ఎక్కడో అరణ్యవాసం చేస్తూ వాళ్ళింట వీళ్ళింట పని చేసుకుంటూ కాలం గడుపుతోంది. కోడలు కష్టపడుతోందని ఏడుస్తున్నానని. కోడలు కోసం ఏడిచిన అత్తగారు తప్ప కొడుకు పట్ల ప్రేమ, కోడలు పట్ల పక్షపాతం అసలు పరిణితి లేని అత్తగారి యొక్క తత్వం. అసలు ముందు ఒక పిల్ల ఇంటికి రావాలి అంటే కోడలుగా పరిణితి ఎవరికి కలగాలి అంటే ముందు అత్తగారికి కలగాలి. నేను అనుకుంటాను చాలామంది అత్తగారులకి పౌరాణిక వాంగ్మయంలోంచి అసలు కొడుకులకి పెళ్లి చేసే ముందు అత్తగారు ఎలా ఉండాలో, అసలు ఆడపిల్లలకి మగపిల్లలకి కాదు కొంతమందికి అత్తగారు ఎలా ఉండాలో మామగారు ఎలా ఉండాలో నేర్పితే బాగుండనిపిస్తుంటుంది నాకు. కాబట్టి సరే నేను కొడుకు పెళ్లి చేస్తానుగా నీ నోటి అలా ఉండడం నేర్చుకుంటే లోకానికి చెప్పినంత పుణ్యం. కాబట్టి ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగి నేడు. ఇప్పుడు కొడుకు గురించి చెప్పింది. 3 లోకముల యొక్క వైభవాన్ని అనుభవించవలసినటువంటి నా కొడుకైనటువంటి దేవేంద్రుడు ఇవాళ ఎక్కడో అరణ్యాల్లో తిరుగుతున్నాడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట తనిరినేడు. కలిమి గారాబు బిడ్డలు, ఎంత గొప్ప మాట వేశారో! పోతనగారి యొక్క లలితమైనటువంటి ఆంధ్రీకరణ తెలుగు భాషకు పట్టం కట్టారు మహానుభావుడు. పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడు అంటారు చూసారా, వాడు కడుపులో పడుతూనే శ్రీమంతుడు. ఆగర్భ శ్రీమంతుడైనటువంటి ఇంద్రుడి బిడ్డలు ఆడుకుంటే దేవతల యొక్క బిడ్డలతో ఆడుకోవాలి, స్వర్గలోకంలో ఆడుకోవాలి. వాళ్ళు ఇవాళ శబరార్భకుల వెంట చనినిరేడు. అరణ్యంలో ఉండేటటువంటి ఆ కిరాతుల యొక్క పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు మట్టిలో. ఎంత కష్టం వచ్చింది, నా మనవలు ఇంత బాధపడుతున్నారు. కాబట్టి అమరులకు ఆధారమవు అమరావతి అసురుల కాటపట్టయ్యనేడు. ఆ దేవతల యొక్క రాజధాని అయినటువంటి స్వర్గలోకానికి రాజధాని అయిన అమరావతి పట్టణం ఇవాళ రాక్షసుల చేత గెలవబడింది. అసలు యాగభాగమెల్ల అతడాహరించును కడగి దేవతలకొక్క కడియనీడు. ఎంత పెద్ద మాట వేశారో పోతనగారు. పాపం మహానుభావుడు నిజంగా. ఏమీ ఆంధ్రీకరణ అండి. ఒక్క పిడచడు అన్నం లేదండి అంటారు, ఆయన అన్నం తినలేదండి అనరు. ఒక పిడచ అన్నం దొరకలేదండి అంటారు. ఒక పిడచ అండంలో ఆ దరిద్రం ఆవిష్కృతం అవుతుంది. హవిస్సంతా బలిచక్రవర్తే తింటున్నాడు యజ్ఞం చేసినప్పుడు. అసలు నా కొడుక్కి ఒక్క పిడచ అన్నం దొరకట్లేదు. ఎంత ఆకలితో ఉన్నాడో బిడ్డ. అమ్మకి బాధ కదూ, అమ్మ అంటేనే బిడ్డల కడుపు తడివి వాడు కడుపు నిండా తిన్నాడా లేదా చూస్తుంది. తన కొడుకు కడుపు నిండా తినలేదు, యాగభాగాన్నంతటినీ కూడా బలిచక్రవర్తి తింటున్నాడన్న బాధతో కడగి దేవతలకొక్క కడియనీడు. దేవతలందరూ ఆమె బిడ్డలే, ఒక్కడికి కడుపు నిండా అన్నం లేదు. ఇంత బాధపడుతున్నారయ్యా. నువ్వు భర్తవి. ఇందులో ధర్మసూక్ష్మం ఏమిటంటే, ఇంట్లో ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు, ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు భార్య మొదట సంప్రదించవలసినది ఎవరిని అంటే భర్తని మాత్రమే. ఆ తల్లి మొదట ఎవరిని అడిగిందంటే భర్తను అడిగింది. అంతేకాని ఆయనకి ఏం తెలుసండి, మా ఇంటి బ్రహ్మగారిని అడుగుతాను, లేకపోతే అలా వాడెవరో పురాణం చెప్తాడు అందుకని వాడి దగ్గర పోతాను అనలేదు. అన్యాయం అది, భర్తను అడగాలి. యోమే భర్తా సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ. అందుకని కశ్యప ప్రజాపతిని అడిగింది, ఎలా తీరుతుంది నా బాధ? నా బాధ అంటే నా కొడుకు బాధ తీరాలి, కోడలు బాధ తీరాలి, మనవల బాధ తీరాలి, దేవతల బాధ తీరాలి, ఎలా అని అడిగి. ఆయన అన్నాడు, అది పద్యరచన అంటే కశ్యప ప్రజాపతి ఏ స్థాయిలో ఆలోచిస్తాడో ఆ స్థాయిలో చెప్పాడు. కశ్యప ప్రజాపతి సంకల్పం చేత ఇవ్వగలడు, కానీ ఇలాంటివన్నీ ఆయన తలకెక్కవు. అందుకని మహానుభావుడయ్యాడు. ఇలాంటి ఇచ్చకాయ పుచ్చకాయ వ్యవహారాలని ఎప్పుడు పోయింది రాజ్యం, ఏమైంది అసలు గొడవ, ఇవన్నీ అడిగితే ఇంకేం కశ్యప ప్రజాపతి. ఆయన బుద్ధి భగవంతుడి మీద ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ, నాకు హాయిగా ఏదో అనుష్ఠానం చేసుకోక అనుకునేవాడు. ఆయన అన్నాడు, భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ జగదీశున్ శ్రీహరి సేవ చేయుమతడం సంతుష్టిని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థవ్యాప్తి చేకూరిడిన్ భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. అసలు ఈ పద్యం ప్రతి వాళ్ళు ఇంట్లో ఎర్రసిరాతో అట్ట మీద రాసుకుని తగిలించుకోవాలి. ఈ పద్యం పోతన గారు ఇచ్చినటువంటి వజ్రాల్లో ఇదొకటి.
భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతుష్టుని పొంది. నీకేమిటి నాకేమిటి, లోకంలో ఎవరి కోరికైనా తీర్చగలిగినటువంటి వాడు జగద్రక్షకుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే, విష్ణు రక్షకుడు. కాబట్టి ఆయన్ని సేవించవమ్మా. నన్ను అడిగావు భర్తని, నేను మార్గం చెప్పాలని చెప్తున్న మార్గం ఇంతే, విష్ణువుని సేవించు. ఆ విష్ణువు అనుగ్రహించాడా అఖిలార్థవ్యాప్తి చేకూరిడిన్. ఈ కోరిక ఏమిటి, ఏ కోరికలైనా తీరుతాయి. ఈ కోరికే కాదు, ఏ కోరికైనా తీర్చగలది ధార్మికమైనప్పుడు. నీ బిడ్డల గురించి నువ్వు ఏడవడం తప్పేం కాదు, అది ధార్మికం. కాబట్టి ఆయన గురించి ప్రార్థన చెయ్యి, ఆయన అనుగ్రహిస్తాడు. భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. ఇది ఆయన వేసిన ప్రశ్న. నీకు సౌభాగ్యం కావాలా, బిడ్డలు కావాలా, సంతోషంగా ఉందాం అనుకుంటున్నావా? భగవంతుని యొక్క సేవని మాత్రం విస్మరించకు. భగవంతుని సేవని ప్రధానంగా పెట్టుకుని జీవితాన్ని నడుపుకోవడం నేర్చుకో. నీకు కావలసిన వాటిని ఇవ్వడంలో పరమేశ్వరుడు ఎప్పుడూ పరాకు పడడం. అదొక్కటి విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకున్నావా పాడవుతావు. ఓ ప్రేయసి, భగవంతుని సేవ వలన ఏవి పొందలేవు, కాబట్టి చెయ్యి. అలాగే చేస్తాను, కానీ నాకు ఏదైనా ఒక వ్రతం చెప్పండి, ఏం చేయమంటారో? ఒక వ్రతము కల్పము అంటే ఋషి ప్రోక్తం. ఇది ఇలా చేస్తే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అని ఋషి చెప్తాడు. సత్యనారాయణ వ్రతం అంటే కల్పం. సత్యనారాయణ వ్రతం ఎలా చెయ్యాలో ఋషులు చెప్పారు, అలాగే చెయ్యాలి. 5 కథలు మాకు బట్టి వచ్చేసాయండి, అవే కథలా కొత్తవి చదువుకోకూడదు అంటే ఒక్కనాటికి చదవకూడదు. నీ చిత్తం కాదు, నీ ఇష్టం కాదు, పేర్లు మార్చి కొత్త కథలు పెట్టి వ్రతాలు చెయ్యకూడదు. సత్యనారాయణ వ్రతం అంటే సత్యనారాయణ వ్రతమే, శ్రావణ శుక్రవారం వ్రతం అంటే శ్రావణ శుక్రవారమే. 70 ఏళ్ళు వరలక్ష్మి వ్రతం చేసినా, నోటికి వచ్చేసినా, బట్టి వచ్చేసినా, నిద్దట్లో లేపడిగినా చారుమతి కథ నేను చెప్తానండి, కొత్త కథ చెప్పకూడదా అంటే చెప్పకూడదు, అదే చెప్పాలి. ఋషి ఏం చెప్పాడో అదే చెప్పాలంతే. కాబట్టి కల్పము అంటే ఎలా ఋషులు చెప్పారో అలాగే. అదేమిటండి మరీ అంత అన్యాయమా అంటే, ఆన్సర్ ఇది 5 ఆఫ్ ది ఫాలోయింగ్ అని క్వశ్చన్ పేపర్ ఇస్తే నాకు ఈ 5 తప్ప మిగిలిన 45 వచ్చండి అని రాస్తే వేస్తారా? 0 పెడతారు. నువ్వు పెట్టుకున్న విధానంలో ప్రశ్నాపత్రంలో అడిగిన ప్రశ్నలకు తప్ప మిగిలిన వాటికి జవాబు రాస్తే 0 మార్కులు వేసి ఇంటికి పంపిస్తున్నప్పుడు ఋషిప్రోక్తమైన కల్పాన్ని విడిచిపెట్టి చేసిన ఆరాధనలకు భగవంతుని యొక్క అనుగ్రహం కట్టబెట్టాలంటే ఎందుకు కట్టబెడతారు? కట్టబెట్టరు సరికదా, వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఋషిని ధిక్కరించినందుకు. కాబట్టి ఏదో ఒక కల్పాన్ని నాకు ఉపదేశం చేయండి. కల్పాన్ని ఉపదేశం చెయ్యడం అంటే రోగంలో ఉన్న రోగికి వైద్యుడు మందివ్వడం రండి. ఇలా ఆయన ఏం చెప్తాడు, ఆయనకి రోగం తెలియదు, బాధ చెప్తాడంతే. రోగి ఎప్పుడు ఏమిటోనండి ఇక్కడ డొక్కలో నొప్పి వస్తోంది అస్తమానం అంటాడు. డొక్కలో నొప్పి ఎందుకు వస్తోందని డాక్టర్ గారు అడగకూడదు, ఎందుకు వస్తోందో ఆయన కనిపెట్టాలి. కనిపెట్టి ఇది వేసుకోవాలి అనో మందిస్తాడు, ఆ మంది వేసుకుంటే తగ్గుతుంది. ఇది ఎలా పనిచేస్తుందండి, ఎలా లోపలికెడుతుందండి, అవన్నీ మనకు అనవసరం. ఆయన ఇచ్చాడు, నువ్వు వేసుకోవడం విశ్వాసం అండి. గురువు కూడా అంతే. ఏ కల్పం నన్ను పాటించమంటారు? ఈశ్వర కృపకు. ఆయన పయోవక్షణము అని ఒక వ్రతం చెప్పాడు. కాబట్టి నువ్వు ఆ వ్రతాన్ని అలా చెయ్యి అన్నాడు. తప్పకుండా భర్త యొక్క అనుమతిని పొందింది. ఒక వ్రతం చేసేటప్పుడు భర్త యొక్క అనుమతిని పొంది చెయ్యాలి. ఆ వ్రతం పూర్తయింది. ఎలా చెప్పాడో గురువు ఆయన యందు గురుభావన ఉంచి భర్త యందు వ్రతం చేసింది. ఫలిస్తుందా? ఫలించదా? ఫలించి తీరుతుంది. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఫలించి తీరుతుంది. కాబట్టి ఆ కల్పం ప్రకారం చేసింది. పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. ఒక్కసారి కన్నుల విప్పి చూసింది శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపాన్ని. అదొక అద్భుతమైనటువంటి స్వరూపం. అసలు ఆయన యొక్క రూపాన్ని చూసేటప్పటికీ ఎవరికీ కూడా అసలు నోటి వెంట మాట రాదు, నిరుత్తూరులై అలా ఉండిపోతారు. అంత మంగళప్రదంగా, అంత అందంగా ఉంటుంది అసలు ఆ విష్ణు స్వరూపం. కాబట్టి ఆ తల్లి చూసింది. పోతన గారు పరకాయ ప్రవేశం చేశారు అదితిలోకి. అసలే స్త్రీ, దానికి తోడు పరమపతివ్రత. ఆమె భక్తితో భర్త చెప్పిన వ్రతాన్ని చేసింది. పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఇప్పుడు ఆవిడ మొదటి నమస్కారం ఎవరికి? పరమేశ్వరుడికి అనుకుని మీరు అనుకుంటే తప్పు. తన భర్తకి. మహానుభావుడు నాకు ఎంత గొప్ప వ్రతాన్ని అనుగ్రహించాడు. నేను బాధపడుతుంటే నేను బాధలోంచి పైకి రావడానికి ఆయన చెప్పిన వ్రతం వలన నాకు ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. అది పతివ్రత యొక్క లక్షణం. ఎప్పుడూ భర్తని స్మరిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదిది లక్ష్మీనాథున్.
వచ్చినవాడెవరు? పోతన గారు శ్రీ మహావిష్ణువు యొక్క పేర్లు వాడేటప్పుడు చాలా చమత్కారంగా వాడతారు. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అమ్మవారి పేర్లు చాలా తక్కువ వాడుతూ ఎక్కడ ఏ పేరు వాడితే అద్భుతంగా అన్వయం అవుతుందో అలా వాడినట్టుగా అలా వేస్తుంటారు విష్ణునామాల్ని. లక్ష్మీనాథున్, ఆయన లక్ష్మీనాథుడు, ప్రత్యక్షమైన వాడు. లక్ష్మీనాథుడంటే లక్ష్మి అంటే ఐశ్వర్యం, ఆమెకి నాథుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమి ఇవ్వలేడు, ఏమైనా ఇస్తాడు. ఇప్పుడు ఆయనే ప్రత్యక్షం అయ్యాడంటే అర్థం ఏమిటి? అదితి కోరిక తీరిపోతుంది. తీరా అడిగిన తర్వాత అలా అంటావా, కష్టమేమో. అలా అనవలసిన అవసరం ఉన్నవాడు కాడు ఆయన. మాధవుడు, మాధవుడు, మా అంటే లక్ష్మీధవుడు అంటే భర్త, లక్ష్మీనాథుడు అయిన. కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేడు, ఏమైనా ఇవ్వగలడు. ఉన్నవాడు అందరూ ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఉన్నవాడయి దయ ఉన్నవాడు, అందుకని ఇవ్వగలడు, అందుకని అవతారంగా వచ్చాడు. అది అవతారంగా రావడంలో ఉన్నటువంటి ప్రజ్ఞ. ఎందుకు వచ్చాడు అంటే ఇవ్వడానికి వచ్చాడు. ఇవ్వడానికి రావడానికి కారణం 15 రోజులు వ్రతం చేస్తే వచ్చి ఇచ్చేస్తారు, అది అవలోకాలు. దయ అటువంటిది, ఆయన కారుణ్యం అటువంటిది, అందుకు వస్తాడు. నేను అందుకే చెప్పా, ఎప్పుడు అవతారం విన్నా మీరు దయని స్మరిస్తూ ఉండాలి అని చెప్పాను నేను. కేవలము కల్పం వలన వచ్చేయలేదు, ఆయన దయ కూడా ప్రధాన కారణమై ఉన్నది. అందుకని ఇప్పుడు ఆయన ఎదురుగుండా వచ్చి నిలబడితే అదితికి నోట మాట రాలేదు. ఆవిడ స్తోత్రం చేద్దాం అనుకుంది, కానీ నోరు పెగల్లేదు. ఎందుకు పెగల్లేదు అంటే అసలు పోతన గారు చెప్పిన కారణం అద్భుతం. చూపుల శ్రీపతి నూపము నాపోవక త్రావి. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను. అయ్యో కోటేశ్వరారు నిన్న పానకం ఇమ్మన్నారు, మీకు మర్చిపోయామండి, ఈ పానకం తాగేసి చెప్పండి, లేకపోతే తాగుతూ చెప్పండి అన్నారు అనుకోండి. గడగడగడగడ తాగుతూ నేనేం మాట్లాడినా? నోటితో అది తాగుతూ మాట్లాడడం సాధ్యమా? మాట్లాడలేను. కానీ మనకి పరమేశ్వరుడిచ్చిన ఇంద్రియాల్లో ఏ ఇంద్రియం ఆ ఇంద్రియం పనే చేస్తుంది. కన్ను ఉందనుకోండి చూస్తుందంతే, నోరు ఉందనుకోండి తాగుతుందంతే. కంటితో తాగరు, నోటితో చూడరు, ఈ రెండు సాధ్యం కావు. కానీ భగవంతుణ్ణి చూసినప్పుట ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఇంకో ఇంద్రియం చేసేస్తుంది. అది చమత్కారం. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి. ఏమిటంటే అలా చూసేస్తున్నాడు ఆయన, ఏమిటి దృష్టి తగులుతుంది, ఏమిటి తాగేస్తున్నట్టు అలా చూస్తున్నాడు అంటారు. అంటే నోరు చెయ్యవలసిన పని కళ్ళు చేసేయి, కళ్ళతో తాగేస్తోంది ఆవిడ. అంటే ఆవిడ ఆయన రూపాన్నంతటినీ మనసులో ముద్ర వేసేసుకుంటోంది, నిశ్చేష్టురాలైపోయింది. అబ్బా, ఇంత మంగళప్రదమైన రూపమా స్వామిదని పరవశంలో ఉంది. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి. బుద్ధి అంతా ఆయన్ని చూడడంలో అంత మమేకమైపోతే నోట మాట ఏమొస్తుంది ఇంకా? కాబట్టి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్. శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం. అదితి యొక్క మనస్థితిని మనకి కనపడేటట్టుగా చెప్తారు పోతన గారు. అది ఆయన యొక్క రచనా వైశిష్ట్యం. ఆమె పొగుడుతోంది పరమేశ్వరుణ్ణి. ఎలా? ఎవరికీ వినపడదు. అది ఏమిటో గొణుక్కుంటున్నట్టుగా ఉంది, కానీ అస్పష్టత కాదు. మందమధురాలాపంబుల, మధురమైన మాటలతో, మందంగా చాలా మెల్లటి మాటలతో ఆమె ఎవరికీ వినపడకుండా నోట్లో గొణుక్కున్నట్టుగా పొగుడుకుంటుంది. ఎందుకని? గట్టిగా మాట్లాడడానికి ఆవిడికి మనసంతా ఆయన మీద కేంద్రీకరింపబడిపోయింది. ఆమె అలా పొగిడి స్తోత్రం చేసి, నా కొడుకులకు రాజ్యం పోయిందయా, నా కొడుకులకి మళ్ళీ రాజ్యవైభవాన్ని ఇప్పించు అని అడిగితే ఆయన అన్నాడు, నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు శ్లోకింపన్, నీ భర్తయు శ్లోకింపన్, నేను ఎంత నీకు గొప్ప వైభవాన్ని ఇవ్వాలనుకుంటున్నానంటే, నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ శ్లోకింపన్ భవదీయ పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్ అన్నాడు. అమ్మా అదితి, నువ్వు సంతోషించేటట్టు, నీ భర్త సంతోషించేట్టు, నీ కొడుకులు సంతోషించేటట్టు, నీ కోడళ్ళు సంతోషించేటట్టు నీకు నువ్వు కోరుకున్నటువంటి రాజ్యవైభవం అంతా నీకు దక్కుతుంది. నువ్వు నన్నొక వరం అడిగావు, నేను నిన్నొక వరం అడుగుతున్నాను, నాకు ఇస్తావా అన్నాడు. ఆవిడ తెల్లబోయింది. లోకంలో అందరూ ఆయన్ని వరాలు అడగడమే కానీ ఆయన వరం అడగడం అన్నది ఉంటుందా లోకంలో ఎవరినైనా?
అటువంటిది ఆయన అదితిని అడిగాడు, నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనైనర్తించి వర్తింపగాన్. అమ్మ, నాకు నీ కొడుకునై పుట్టాలని కోరికగా ఉందమ్మా, నీ ఒళ్ళో ఆడుకోవాలనుంది, నువ్వు ఒరే ఇలా రా అని పిలిచి నన్ను పట్టుకుంటే నిలబడాలనుంది, నీ కొడుకుగా పుట్టాలనుకుంటున్నానమ్మా, నీ గర్భవాసం చేసి నీ ఒళ్ళో ఆడుకోనా అని అడిగాడు. ఎంత చిత్రం, నిజంగా ఎంత మురిసిపోయి ఉంటుంది అదితి. నీ కోడండ్రను నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ భవదీయ మతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్. రాక్షసులందరూ ఏడిచేటట్టుగా నీ కడుపున పిల్లాన్నై పుడతానమ్మా, పుట్టనా అని అడిగాడు. ఎందుకు అడగడం? ఆ కోరిక ఎందుకు? ఆవిడ అడిగిన కోరిక తీర్చేస్తే సరిపోదా? ఇందులో 2 రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు, మనకి తెలియదు. మనది కొంచెం సంకుచితం లేదా పరిమితం. మనకి గత జన్మ యొక్క విశేషాలు మనకి తెలిసి ఉండవు. కానీ భగవంతుని జీవుని యొక్క పాపపుణ్యములన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటాడు. ఈ అదితి కశ్యపులు గత జన్మలో పృష్ణిగర్భుడు అనబడేటటువంటి దంపతులు. వాళ్ళిద్దరూ శ్రీకృష్ణ భగవానుడి గురించి, శ్రీ మహావిష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. ఆమెకు అప్పటికి బిడ్డలు లేరు. నాకు మోక్షం కావాలని అడగడం మానేసి నీలాంటి బిడ్డ కావాలని, నాలాంటి బిడ్డడు నేను తప్ప వేరొకడు లేడు, కాబట్టి అమ్మా 3 సార్లు నీకు కొడుకుగా పుడతానన్నాడు. 3 సార్లు కొడుకుగా పుడతానన్నవాడు పృష్ణి సుతపుడు అన్న దంపతులకి పృష్ణిగర్భుడు అన్న పేరుతో ఒకసారి పుట్టాడు. వాళ్లే ఇప్పుడు అదితి కశ్యపులుగా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కడుపున తాను పుట్టాలి. పుడితే తప్ప గతంలో తానిచ్చినటువంటి వరం పూర్తవదు. 3వసారి దేవకీ వసుదేవులకి పుట్టాలి కృష్ణ భగవానుడిగా. అందుకుని వరం అడిగాడు. ఎప్పుడో మనం చేసినటువంటి చిన్న పుణ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకునేవాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎప్పుడూ చేసే ఉపకారాన్ని కూడా మర్చిపోగలిగినటువంటి కృతజ్ఞుణ్ణి నాలాంటి వాణ్ణి. కాబట్టి నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనైనర్తించి వర్తింపగాన్ ఒక కారణం. 2వ కారణం, ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం ఇవ్వాలి. ఇంద్రుడికి రాజ్యం ఇవ్వాలంటే బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చుకోవాలి. బలిచక్రవర్తిని చంపేద్దామంటే యుద్ధం జరిగినప్పుడు బలిచక్రవర్తి పనుపున ప్రహ్లాదుడు వస్తాడు, తాతగారు. ప్రహ్లాదుడు వచ్చి ఎదురుగుండా నిలబడితే ఏమి యుద్ధం చేస్తాడు అంతటి మహాభక్తుడితో? పైగా బలిచక్రవర్తి చేసిన దోషం ఏముంది? ధార్మికంగా పరిపాలిస్తున్నాడు. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలు నాడే హింసనందు అనడానికి ఆయన ఏం తప్పు చేసినవాడు కాదే. మరి ఎలా? ఇప్పుడు రాజ్యమా ఇంద్రుడికి ఇవ్వాలి? ఈవిడ తపస్సు చేసింది. రాజ్యం ఇంద్రుడికి ఇద్దామంటే బలిచక్రవర్తి దగ్గర పుచ్చుకోవడానికి బలిచక్రవర్తితో యుద్ధం చేయడం, చంపేయడం తేలిక. కానీ ఏ కారణానికి చంపాలి? అలాగని ఇంద్రుడికి ఇవ్వకపోతే ఈవిడ చేసిన తపస్సు ఏమైపోతుంది? పైగా తాను కొడుకుగా రావాలి, వచ్చి తీరాలి, వచ్చి ఇప్పుడు ఈ ఉపకారం చెయ్యాలి. కాబట్టి ఆయన రెండిటికీ మధ్య మార్గంగా ఏం చేశాడంటే, కశ్యప ప్రజాపతి అదితి బ్రాహ్మణ కుటుంబం గనక నీ కడుపున పుడతానన్నాడు. ఇప్పుడు కడుపున పుడితే బ్రహ్మచారి అవుతాడు. ఉపనయనం చేస్తే బ్రహ్మచారి అయితే భిక్ష తీసుకునే అధికారం వస్తుంది, భిక్షాటన చెయ్యొచ్చు. భిక్షాటన చేస్తే బ్రహ్మచారికో అధికారం ఉంటుంది. ఇళ్ల ముందుకు వెళ్ళి గురువుగారు వెళ్ళి భిక్షాటన చేసి పట్టారంటే భవతి భిక్షాం దేహి అని నిలబడతాడు. ఆశ్రమాల్లో 2 ఆశ్రమాల్లో వాళ్ళే భిక్ష స్వీకరించాలి. ఒకడు బ్రహ్మచారి, ఒకడు సన్యాసి. వాళ్ళిద్దరికే భిక్ష తీసుకునే అధికారం. కాబట్టి భవతి భిక్షాం దేహి అని పుచ్చుకోవచ్చు బ్రహ్మచారి. కాబట్టి ఇప్పుడు యుద్ధం చెయ్యక్కర్లేదు. బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి బ్రహ్మచారిగా భిక్షాం దేహి అంటే ఏం కావాలంటాడు. అన్నీ ఉన్నవాడినన్న అతిశయం ఒకటి రాక్షస శరీరంలో ఉండడం వల్ల ఉండిపోయింది కదా. ఏం కావాలంటాడు. అబ్బే ఏముంది 3 అడుగులు అంటే, అబ్బే 3 అడుగులు ఏమిటి, ఇంకా అడుగు అంటాడు. అక్కర్లా 3 అడుగులు చాలు, పుచ్చుకో అంటాడు. 2 అడుగులతో 2 ఆకాశం భూమి కొలిచి 3వ అడుగు ఎక్కడ పెట్టనని ఆయన తల మీద పెట్టేస్తే రాజ్యం వచ్చేసింది, ఇంద్రుడికి ఇచ్చేయచ్చు. బలిచక్రవర్తితో యుద్ధం లేదు, ప్రహ్లాదుడితో యుద్ధం లేదు, తేలికగా ఇంద్రుడికి రాజ్యం ఇచ్చేయచ్చు. మరి బలిచక్రవర్తి పరిస్థితి ఎలా అనుగ్రహించాలో పరమేశ్వరుడికి తెలుసు. ఇంత ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని తన భక్తులైనటువంటి వాళ్ళని తాను చెనకలేక, తన భక్తులైన వాళ్ళు చేసిన తపస్సుకి వాళ్ళ కోరిక తీర్చకుండా ఉండలేక, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమేశ్వరుడు భిక్షాటనానికి సిద్ధపడ్డాడు. ఇది ఆయన ఔదార్యం, ఇది ఆయన దయ. ఇంతటి దయామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు ఎవరికి ఏమి ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వడు?
అందుకే ఒక అవతార స్వీకారమునకు దయ ప్రధానమై ఉంటుంది అనడానికి కారణం అక్కడుంది. అందుకని ఎప్పుడు ఎక్కడ అవతారం స్వీకరించాలో అలా వస్తాడు తప్ప ఆయన ఏదో ఇలా మత్స్యమూర్తి అవ్వడానికి ఏ కారణం లేకుండా ఉత్తినే చేప అయిపోవడం, ఏదో సృష్టి పరిణామం చెప్పడానికి చేప అయిపోవడం, సృష్టి అయింది అది చెప్పడానికి ఆయన చేప కప్ప అవడం ఎందుకు, అవన్నీ కాదు అర్థాలు. అవతార స్వీకారం చెయ్యడానికి ప్రబల కారణమేమి అంటే దయ, అప్పుడు ఉన్న పరిస్థితికి పరిష్కారానికి ఉపయుక్తమైన శరీరమునందు ప్రవేశం. కాబట్టి ఇప్పుడు అమ్మా నేను నీ కడుపున పుడతానన్నాడు. ఆవిడ ఎంతో సంతోషపడిపోయింది. తప్పకుండా నాయనా, నాకు కొడుగ్గా నువ్వు పుడితే అంతకన్నా ఆనందమా, తప్పకుండా పుట్టమని. ఒకరోజు కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సుగా ఆవహించాడు. కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు అదితిలోకి ప్రవేశించింది. అదితి గర్భిణి అయింది. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్రభద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరుమాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. అసలు పోతన గారు ఆ అవతారానికి ఎంత పొంగిపోయారో, అసలు ఆ ఘంటం ఎలా కదిలిందన్నదానికి ఈ పద్యం సాక్ష్యం. అందుకే విశ్వనాథ వారంత పొంగిపోయారు ఈ పద్యాలకి. ఆయన రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్. శ్రావణ ద్వాదశి నాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ లగ్నంలో ఆ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్. సమస్త భువనములందు నిండి నిబిడీకృతమైపోయినటువంటి అధినాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వామనగతిన్ పుట్టి పిల్లవాడి రూపంలో పుట్టాడు. అంటే అంతటా నిండి నిబిడీకృతమైనప్పుడు సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అని బ్రహ్మాండమంతా నిండి అంతకన్నా 10 అంగుళాలపై వరకు ఉండిపోయినటువంటి పరమాత్మ ఒక తల్లి కడుపులో ఇమిడిపోగలిగినంత పొట్టి పిల్లవాడుగా మారిపోయాడు. అది ఆ అవతార వైభవం, అది ఆయనకు ఉండేటటువంటి గొప్పతనం. అంత మాత్రం చేత ఆయన శక్తి తగ్గిపోయిందనుకుంటే పొరపాటు. కాబట్టి వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. అదితికి ఎక్కువ వేసేశారు విశేషణాలు, అది విచిత్రం. ఈ దేశంలో ధర్మాన్ని పట్టుకున్న ఆడదాని గొప్పతనం ఏమిటో, ఎంత కీర్తింపబడిందో పోతన గారి పద్యం వల్ల తెలుస్తుంది. ఎవరికి పుట్టాడు అంటే దివిజాధీశ్వరు మాతకున్, దేవలోకానికి అధిపతి అయిన ఇంద్రుని యొక్క తల్లికి. దేవలోకానికి అధిపతి ఇంద్రుడా, ఇప్పుడు బలిచక్రవర్తి? ఇంద్రుడు గాడు బలిచక్రవర్తి. మరి ఇంద్రుని యొక్క దేవలోకాధిపతి అయిన ఇంద్రుని తల్లికి పుట్టడం అంటే ఆయన పుట్టాడంటే ఇంద్రుడికి రాజ్యం వచ్చేసిందని గుర్తు. అవతారం తీసుకున్నాడు అంటే ఇంక అనుమానం ఏం లేదు, జరుగుతుందా జరగదా అని, అయిపోయి తీరుతుంది. అది సనాతన ధర్మంలో భగవానుడు ఎంత క్లిష్టతరమైన సమస్యనైనా పరిష్కరించి తన అస్తిత్వం పోకుండా తాను నిలబడి భక్తుల కోరికలు నిలబెడతాడు. అంతేగాని తానే వాళ్ళ చేతిలో చచ్చిపోవడాలు అలా ఏం ఉండవు. కాబట్టి దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్. పరమపతివ్రత అయినటువంటి భర్తని నిరంతరము అనుసరించేటటువంటి అదితి యొక్క కడుపున పుట్టడానికి శ్రీ మహావిష్ణువు నిర్ణయం తీసుకుని ఆ శ్రావణ ద్వాదశి నాడు ఆయన జన్మించారు. అందుకే ఇప్పటికీ శ్రావణ ద్వాదశి మనం వామన జయంతి అని చేస్తూ ఉంటాం. చిత్రం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడికి రామచంద్రమూర్తికి బాల్యం గురించి ఎన్నో విశేషాలు చెప్తారు. మత్స్యమూర్తికి అలాగే ఆదికూర్మానికి వేటికి బాల్యానికి సంబంధించిన విశేషాలు లేవు. వామనమూర్తి కూడా పుట్టగానే ఆయన ఏదో పిల్లవాడు, ఆయనకి చదువు చెప్పారు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఈ విశేషాలు ఏమీ లేవు భాగవతంలో. పుట్టగానే ఆయన ఉపనయనానికి యోగ్యమైనటువంటి వయస్సుని పొందాడు. ఉపనయనానికి యోగ్యమైన వయస్సు అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి గర్భాష్టమమునందు జరగాలి. గర్భాష్టమం అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి 10 నెలలు కూడా లెక్కలో పెట్టుకొని పిల్లవాడికి 8 ఏళ్ళు లెక్క పెట్టాలి. అంటే 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం అయిపోవాలి. అందుకని 7 సంవత్సరముల 2 నెలల వయసున్న పిల్లవాడిగా మారిపోయాడు. మారిపోతే ఆ అదితి కొడుకుని చూసుకుని మురిసిపోయింది. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా పాలిట దైవము వంటివాడా, నా పాలి దైవమా,
నాదు చిన్నివడుగా నా కుమార, అంటే ఉపనయనం చేసుకోవడానికి యోగ్యమైనటువంటి వయసు వచ్చేసినటువంటి ఓ వడుగా, ఓ పిల్లవాడా రావయ్యా అని ఆ పిల్లవాడిని పిలిస్తే, ఓహో ఉపనయనం చెయ్యడానికి యోగ్యమైనటువంటి వయసు వచ్చింది అని చెప్పి చాలా సంతోషించి కశ్యప ప్రజాపతి వామనమూర్తికి ఉపనయనాన్ని సంకల్పం చేశాడు. సాక్షాత్తు పరమేశ్వరుడికి ఉపనయనం జరుగుతుంటే అన్నిటికన్నా ప్రధానమైంది ఏది అంటే భిక్షాపాత్ర. ఎందుకంటే అసలు వామనమూర్తి అవతార ఘట్టమంతా దేని మీద ఆధారపడిందంటే ఆ భిక్ష మీదే ఆధారపడింది. ఇప్పుడు ఆ భిక్ష వలననే ఆయన రాజ్యం అంతా మళ్ళీ ఇంద్రుడికి ఇప్పించాలి. ఆ భిక్షాపాత్ర చేతిలో ఎవరు పెడతారో దాని వలన అక్షయమైన భిక్ష పుట్టాలి. అంటే అసలు అవతార ప్రయోజనం నెరవేరాలి. ఎవరివ్వాలి అటువంటి భిక్షాపాత్ర? భిక్షాపత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అన్నారు పోతన గారు. అబ్బా ఏమి పద్యం వేశారో మహానుభావుడు. ఆ సాక్షాత్తు కుబేరుడు వచ్చి భిక్షాపాత్రని బహూకరించేట. భిక్షాపాత్ర చేత్తో పట్టుకోవడం వటువు లక్షణం. ఆ భిక్ష పెట్టవలసినటువంటి అధికారం ఎవరిది? అమ్మది. అమ్మ పెడుతుంది భిక్ష. ఎందుకు పెడుతుంది భిక్ష? అప్పటి వరకు అమ్మ అన్నం పెడుతుంది. అప్పటి వరకు అన్నం పెట్టిన అమ్మ ఉపనయనం జరిగిన రోజున అన్నం పెట్టదు, భిక్ష పెడుతుంది. భిక్ష పెట్టింది అంటే అర్థం ఏమిటంటే ఆ రోజు చీకటి పడిపోయింది కాబట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళడం, అది పిల్లాడు కొత్త ఇబ్బంది పడతాడని తండ్రి గారి అగ్నిహోత్రంలో సమిధాదానం చేస్తే ఇవాళ భిక్ష తిన్నట్టు తినరా అని చెప్పి ఒక తల్లిగా కాకుండా వాడి శరీరం నిలబడడానికి యోగ్యమైన రీతిలో భిక్ష మొట్టమొదటిసారి వేసి వాడు జ్ఞానము పొందడానికి కావలసిన సంస్కారాన్ని కల్పించడంలో కృతకృత్యురాలవుతుంది. అందుకని మొదటి భిక్ష తల్లి వేస్తుంది. అందుకని ఎవరు వేయాలి ఇప్పుడు వామనమూర్తికి మొదటి భిక్ష? కరాంగుళిన కొత్పన్న నారాయణ దశాకృతి. ఏ తల్లి ఇలా అంటే దశావతారాలు వచ్చాయో ఆ తల్లి జగన్మాత అయినటువంటి కామాక్షి పరదేవత. ఆ లలితాపరా భట్టారిక వచ్చి ఆయనకి పూర్ణ భిక్ష పెట్టింది. అందుకని భిక్షాపత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి బిట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. సరే బృహస్పతి వచ్చాడు, సూర్యభగవానుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, కశ్యప ప్రజాపతి వచ్చారు, బ్రహ్మగారు వచ్చారు, సరస్వతీదేవి వచ్చింది. ఒకరు కమండలం ఇచ్చారు, ఒకరు తావళం ఇచ్చారు, ఒకరు ముంజ మొలత్రాడిచ్చారు, ఒకరు యజ్ఞోపవీతం వచ్చారు. సూర్యభగవానుడు గాయత్రి మంత్రోపదేశం చేశాడు. సవితృమండలాంతర్వర్తిగానే కదా తల్లిని ఉపాసన చేస్తాం, అందుకని సూర్యభగవానుడే గాయత్రి మంత్రోపదేశం చేశాడు. ఇప్పుడు ఆయన బ్రహ్మచారి అయ్యాడు. బ్రహ్మచారి అవగానే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ చూశాడు. ఈ రాజ్యంలో భూరి సంభావనలు ఇచ్చేటటువంటి ప్రభువు ఎవరు అని అడిగాడు. అదిగో నర్మదా నదీ తీరంలో యజ్ఞం చేస్తున్నాడు మహానుభావుడు బలిచక్రవర్తి. భూరిదానాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం బలిచక్రవర్తి దర్శనం చెయ్యాలి, బయలుదేరండి అన్నాడు. బ్రహ్మచారి స్వస్తి చెప్పచ్చు, అంటే శుభం అని ఆశీర్వచనం చెయ్యొచ్చు. కాబట్టి బయలుదేరాడు. చిన్న పిల్లవాడు ఆ గొడుగోటి వేసుకొని, మనమంటే ఓ నల్ల గుడ్డ గొడుగోటి పట్టుకొచ్చి వేసేస్తుంటాం. పెళ్లి కొడుకైనా పర్వాలేదు, ఒటువైనా పర్వాలేదు. ఆ నల్ల గుడ్డ గొడుగులు వేసుకోవడం అని సంప్రదాయం కాదు. తాటాకుల గొడుగు వేసుకుంటారు, మంగళప్రదం కాబట్టి. భూలోక కల్పవృక్షం గనక తాటాకు గొడుగు వేసుకోవాలి అని ఆ తాటాకు గొడుగు వేసుకుని చక్కగా పిల్లవాడు బయలుదేరాడు. బయలుదేరి బుడ్డి అడుగులేస్తూ అసలే పొట్టి బ్రహ్మచారి, దానికి తోడు 7 సంవత్సరముల 2 నెలలు, ఉన్నదేమో ఇంత పంచశిఖలు, ఆ కట్టుకున్న పచ్చటి బట్ట, ఆ ముంజ మొలత్రాడు, మెళ్ళో వేసుకున్నటువంటి ఆ జింక తోలు, కొత్తగా వేసుకున్న 3 పోగుల యజ్ఞోపవీతం, ఆ పెట్టుకున్న బొట్టు, అమ్మ పెట్టిన ఉంగరం, ఆ తాటాకుల గొడుగు పెట్టుకొని సకల ప్రపంచ గురుభర నిర్వాహకుడుకుట చేసి నిరిజనుదేరన్ కర్వుని వేగు సహింపక నుర్వీస్థలి కుంగి మ్రొగ్గె నురగేంద్రుండు అన్నారు పోతన గారు. ఎంత పొట్టి బ్రహ్మచారి వేషంలో ఉన్నా సమస్త బ్రహ్మాండములు ఆయన బొజ్జలోనే ఉంటాయి. ఎక్కడికి పోతాయి? ఆయనను ఆశ్రయించే ఉంటాయి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వేగున జగతి కదులా అంటాడు భీష్మాచార్యుల వారు. కృష్ణ భగవానుడుగా అర్జునుడు రథం మించి దూకినప్పుడు కడుపులో ఉన్నటువంటి జగములు కదిలిపోతాయి. వామనమూర్తిగా ఉన్న ఆయన కడుపునే ఆశ్రయించి ఉంటాయి ఆ లోకాలన్నీ. అందుకని ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఈ బ్రహ్మాండాల బరువేమీ లేకపోతుంటే సాక్షాత్తు భగవానుడే నడుస్తుంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే అడుగు
పడిన చోటల్లా శేషుడి యొక్క పడగలు వంగిపోతున్నాయిట. కరువుని విరేగు సహింపక నుర్వీస్తలి కృంగె మురుగ్గే ఉరగేంద్రుండున్. ఆ శేషుడంత బాధపడుతుండగా ఆ భూమి మీద నడుస్తూ యజ్ఞవాటాన్ని చేరుకున్నాడు. ఎంతమంది బ్రాహ్మణులు, కొన్ని వేల మంది బ్రాహ్మణులు కూర్చుని ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేదాన్ని ఆమ్నాయం చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, ఆ మంత్రాల మీద ఉండేటటువంటి భాష్యాలు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతుంటే పొట్టి బ్రహ్మచారి ఇంకా ఇవాళ ఉపనయనం అయిందంటే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, వేదాలు చదువుకోవాలి, ఇంకా ఎంత శాస్త్ర పరిశోధన చెయ్యాలి. ఇలాంటి వాడు ఇలా ఇంట్లో ఉపనయనం అయింది, ఇలా యజ్ఞమాటానికి వచ్చేసాడు. బ్రహ్మచారి కనబడితే వెంటనే భిక్ష పెట్టి సత్కరించి పంపించాలి. అందుకని ఆ యజ్ఞమాటంలోకి వస్తుంటే బ్రాహ్మణులందరూ చూశారు, ఏమిట్రా బ్రహ్మచారి ఇవాళ ఉపనయనమైంది ఇక్కడికి వచ్చాడు అనుకుంటున్నారు. కొందరితో చర్చించును, కొందరితో జటను చెప్పు గోష్ఠించేయు, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వును. ఉన్నది ఇవాళ ఉపనయనమైనటువంటి పిల్లవాడు. కానీ వెళ్ళిపోతూ పెద్ద పెద్ద బ్రాహ్మణులు చక్కగా ఘనాపాటీలు వాళ్ళు కూర్చుని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురువుగారు ఎవరంటున్నాడు. మీరు ఏ మంత్రం చెప్తున్నారు, ఆ మంత్రానికి స్వరం అలా చెప్పచ్చా, ఇలా చెప్పాలి కదా అంటున్నాడు. ఈ మంత్రానికి వ్యాఖ్యానం ఏమిటి, ఈ మంత్ర వ్యాఖ్యానం ఇలా ఉంది కదా, దీన్ని ఫలానా యాగంలో ఇలా సమన్వయం చేయొచ్చు కదా అంటున్నాడు. దీంతో హోమం చేస్తే ఈ ఫలితం వస్తుంది కదా అంటున్నాడు. వాళ్ళందరూ చూసి తెల్లబోతున్నారు. ఇంకా చదువుకోవాలి కదా వేదం, ఇదేమిటి ఇప్పుడే వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అసలు పుట్టి నేర్చుకున్నాడా, నేర్చుకుని పుట్టాడా ఈ పొట్టి పిల్లవాడు, బొజ్జలో ఇన్ని మాటలు ఎక్కడున్నాయనుకున్నారు. శుంభుండో పయోజభవుడో హరియో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాకధరణింధత్రీశరుండెవ్వడి శుంభజ్యోతనుడి పయోజభవడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబున. వాళ్ళందరూ ఒకళ్ళ చెవుల్లో ఒకళ్ళు మాట్లాడుకుంటూ, ఒరేయ్ ఇవాళ ఉపనయనమైన పిల్లాడు ఇన్ని విషయాలు మాట్లాడగలరా, శుంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక. పరమశివుడొచ్చాడో, కుబేరుడొచ్చాడో, అగ్నిహోత్రుడొచ్చాడో, సూర్యుడొచ్చాడో, ప్రచ్ఛన్న వేషంలో తిరుగుతున్నటువంటి బ్రహ్మచారి తప్ప ఈ బ్రహ్మచారికి ఇన్ని మాటలు ఎలా తెలుస్తాయి అని ఆశ్చర్యపోయి వాళ్ళల్లో వాళ్ళు చెవుల్లో మాట్లాడుకుంటున్నారు. తిన్నగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ బలిచక్రవర్తి అక్కడ యజ్ఞం చేస్తూ అగ్నిహోత్రం దగ్గర కూర్చుని ఉన్నాడు భార్య వింధ్యావళితో కలిసి. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ పద్యానికి అసలు పొంగిపోయారంతే. ఇటువంటి పద్యం వాంగ్మయంలో లేదు అన్నారు. తిన్నగా వెళ్ళి బలిచక్రవర్తిని చూశాడు. స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకో సుధారాపదవ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళధర విధాన విహర్తకో నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకున్ అన్నాడు. స్వస్తి అంటూ మొదలుపెట్టాడు. ఆ స్వస్తి అన్న ముద్ర ఎక్కడుంటుంది అంటే లక్ష్మీదేవి పాదంలో ఉంటుంది. పాణీపద్మదలాకారో పాదైతే స్వస్తికాయుతౌ అని భవిష్యోత్తర పురాణంలో వ్యాసభగవానుడు చెప్తాడు. లక్ష్మీదేవి యొక్క పాదముల యందు స్వస్తిక్ ముద్ర ఉంటుంది. ఆ ముద్ర ఎక్కడైనా కనపడింది అంటే అది పరమమంగళప్రదమని గుర్తు. కాబట్టి స్వస్తి జగత్రీ భువన శాసన కర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు సుధారాపదవ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళధర విధాన విహర్తకు. ఓ బలిచక్రవర్తి, 3 లోకములను శాసించి పరిపాలించినవాడా, ఇంద్ర పదవిని అధిష్ఠించినటువంటి వాడా, నీకు స్వస్తి. మునులైనటువంటి వారు చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించేటటువంటి సమర్థత కలిగిన వాడా, నీకు స్వస్తి. దేవతల యొక్క భార్యల మెడలలో ఉన్న మంగళసూత్రములను తెంపగలిగినటువంటి శక్తి కలిగిన వాడా, నీకు స్వస్తి. అంటే దేవతలను చంపగలిగిన వాడా, నీకు స్వస్తి అని మునీంద్రస్తుత మంగళధర విధాన విహర్తకు నిర్జలీన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకున్. దానవలోకానికంతటికీ ప్రభువైనటువంటి ఓ బలిచక్రవర్తి, నీకు స్వస్తి. పైకి మంగళం మంగళం మంగళం, లోపల ఇవ్వాల్టితో నువ్వు ఇంకా యాగాలు చేయవలసిన అవసరానికి స్వస్తి. నీ 3 లోకాల ఆధిపత్యానికి స్వస్తి అంటే పూర్తయిపోతాను. అలాగే స్వస్తి జగత్రీ భువన శాసన కర్తకు, ఇవాళ నుంచి 3 లోకాలకి శాసనం చేసే నీ అధికారానికి స్వస్తి అయిపోతాను అని పైకి ఒకటి లోపల ఒకటి, తన హృదయంతో చేస్తున్న ఆశీర్వచనం ఒకటి. ఇక ఇక్కడి నుంచి నీ పదవి పోతుంది. పైకి వినపడుతున్నది ఒకటి. బలిచక్రవర్తి సంతోషించాడు. ఎవరైనా యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ. ఆయనే యజ్ఞవరాహం.
ఏ యజ్ఞము ఆయన యొక్క స్వరూపమో అటువంటి వాడు వామనమూర్తి రూపంలో బ్రాహ్మణ వేషంతో వటువుగా నడిచి వస్తూ ఉంటే అగ్నిహోత్రానికి ఓ లక్షణం ఉంటుంది. మహాత్ములు సభాప్రవేశం చేసిన అగ్నిశాలలోకి వెళ్ళినా యజ్ఞం చేస్తున్న చోటికి భగ్గున లేచి ప్రదక్షిణ పురస్సరంగా జ్వాల తిరుగుతుంది. అలా తిరిగింది అంటే వచ్చినవాడు మహాత్ముడని గుర్తు. కాబట్టి ఆ భగ్గున జ్వాల లేచి ప్రదక్షిణంగా తిరిగింది. బలిచక్రవర్తి గుర్తుపట్టాడు, వచ్చినవాడు సామాన్యుడు కాడు, బ్రహ్మచారి, చాలా గొప్పవాడు అనుకుని ఒడుగా ఎవ్వరి వారవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ని వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. యజ్ఞ వైభవాన్ని ఆవిష్కరించారు ఆ పద్యంలో. ఒడుగా పేరు తెలియదుగా, ఉపనయనం చేసుకున్న ఓ బ్రహ్మచారి, ఎవ్వరి వాడవు, ఎవరి పిల్లాడివయ్యా, ఎవ్వరి వాడ వెయ్యడిది, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఇక్కడికి రావడంలో సుహృతంబులయ్యే శిఖులు, నీ అగ్నిహోత్రం ఎలా పైకి లేచి జ్వాలగా తిరిగిందో చూడు ప్రదక్షిణంగా. సుహృతంబులయ్యే శిఖులు, నా కోరికలన్నీ తీరేయ్యా, ఇవాళ నా వంశం తరించింది నీలాంటి వాడు రావడం వల్ల, ఈ యాగం గొప్పగా ప్రసిద్ధి చెందుతుంది. కాబట్టి కళ్యాణమిక్కాలమున్, నువ్వు వచ్చినటువంటి ఈ కాలం పరమ మంగళప్రదమైంది, నువ్వు రావడం చేత తరించిపోయాను, నా వంశం అంతా తరించిందయ్యా. ఎంత మర్యాదతో మాట్లాడాడో చూడండి. ఒడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకొన్ని వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అని ఆ వటువుని చూసి మురిసిపోయారు ఇద్దరు దంపతులు, బలిచక్రవర్తి వింధ్యావళి. అబ్బా ఎంత బాగున్నాడో ఈ పిల్లాడని వటువు చక్కగా సభలోకి వచ్చాడు. ఎంతో సంతోషించి, నాయనా నీకేం కావాలో అడగవయా, బ్రహ్మచారివి కదూ, భిక్ష అడగాలి నువ్వు, కాబట్టి నీకేం కావాలో చెప్పి ఇచ్చేస్తాను భిక్షగా. ఆయన అన్నాడు, ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేరయిమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కెతీర బ్రహ్మకు 1 ముట్టెద దన కుతుక సంద్ర దానవేంద్ర. చాలా చమత్కారంగా మాట్లాడతాడు ఆయన. ఏం కావాలని అడుగుతావుటయా, నాకు 3 అడుగులు అనలేదు, 1-2 అడుగుల, 1 అడుగు 2 అడుగులు అన్నాడు. 2 అడుగులతో భూమి ఆకాశాలు కొలుస్తా, 3వ అడుగు నీ తల మీద పెడతా. నేను ఒంటివాడ, బ్రహ్మం ఒక్కటే ఉన్నది, ఇంకేం లేదు, అందుకని ఉన్నదొక్కటే, ఆ ఒక్కటే నేను. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయమ్ము సొమ్ము మెరయొల్ల, నాకేం కావాలయా, నాకేం అక్కర్లేదు, ఇచ్చానను చూపిస్తానేమిటో. మెరయొల్ల బ్రహ్మకు 1 ముట్టెదా, చూడండి ఇంకా నాకేం కావాలండి, మీరు అది ఇవ్వండి చాలు, నాకు బ్రహ్మాండం ఇచ్చినట్టే అంటారు. పరమ సంతోషాన్ని వ్యక్తం చేసేటప్పుడు లోకంలో 2 చేతులు ఇలా పెడతారు, అబ్బా చాలండి ఇంతకన్నా ఏం కావాలండి అంటారు. అలా అనేవాడు ఒక్కడే ఉన్నాడు. ఏదైనా ఇస్తేనే అందరు ఇలా అంటారు. సీతారాములు తన భుజాల మీద కూర్చుంటే ఇలా ఉండే వాహనం హనుమద్వాహనం ఒక్కటే. అందుకే మిగిలిన వాహనాలు ఏవి ఇలా పెట్టవు, హనుమద్వాహనం ఒక్కటే ఇలా ఉంటుంది. ఎందుకుంటుందో తెలుసా, ఇంకింతకన్నా నాకేం కావాలి, ఆ సీతారాముడు ఇక్కడ కూర్చుంటే చాలు, అదొక్కటే ఇలా ఉంటుంది. ఎంతటి దాసాంజనేయుడో, ఎంతటి మహాభక్తుడో ఆయన వాహనం చెప్తుంది. అందుని ఇంతటి ఈ పిల్లవాడు ఏమీ తెలియని వాళ్ళ ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము సొమ్ము మెరయొల్ల కూర్కెతీర బ్రహ్మకు 1 ముట్టెద. అది ఇచ్చానను బ్రహ్మాండాలన్నీ ఇచ్చేసినట్టే. నువ్వు ఇచ్చానను బ్రహ్మాండాలన్నీ కొలిచేస్తాను, లోపల అర్థం. పైకొకటి లోపలొకటి, బ్రహ్మకు 1 ముట్టెద దానకుతుక సాంద్ర దానవేంద్ర. దానం చేసేస్తా అని సంతోషపడిపోతున్నా దానవేంద్ర, ఇచ్చేసానను చూపిస్తానేమిటో. అంటే నీ సంతోషమే ఇవ్వగలిగిన వాడిని నేను ఇచ్చేస్తాను అనుకుంటున్నావే, అదే నీ దగ్గర అన్నీ పోగొడుతుందిరా పిచ్చాడా. ఇస్తానంటున్నావు, ఏది ఇచ్చానను 2-3 అడుగులు అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరి పిల్లాడివి, ఇవన్నీ అడిగేవు కదూ, మరి నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకపోతే మర్యాద ఎక్కడుంటుంది. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనకయందుండ నేర్తు, ఎవ్వరి వాడనంత ఏ రీతి పలుకుదు నాయంత వాడనై నడువ నేర్తు, ఇది నేర్తు అది నేర్తు అనియేల చెప్పంగ నేరుపులన్నీయు నేను నేర్తు, ఇది నడువడి అని ఎట్లు చెప్పెదా పూని ముప్పో కల పోవనేర్తు, ఒంటివాడ నాకు సిరియు లేదు, భక్తులందు నాదు టెంకి సొచ్చియుండు. ఓ బలిచక్రవర్తి, ఎవరి పిల్లాడిని అడిగావు కదూ,
ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనక యందుండ నేర్తు. ఇక్కడుంటాను అని చెప్పడం కష్టం. పైకి బ్రహ్మచారి కాబట్టి ఇక్కడే ఉంటానని చెప్పడం ఉండదు. వెళ్ళి దర్భలు పట్టరారా అంటారు, గురువుగారు వెళ్ళాలి. ఒరే భిక్షాటన చేయరా, వెళ్ళి 4 ఇళ్ళకెళ్ళి భిక్ష పట్టరా అంటారు, అక్కడికి వెళ్ళాలి. ఒరే కొంచెం మీ అమ్మగారికి సాయం చేయలేకపోతే ఆవులు తోలుకెళ్ళి అంటారు, ఆవుల్ని తోలుకెళ్ళాలి. ఒరే పాఠం రావి చెట్టు కింద కూర్చొని చెప్తాను రండి అంటారు, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడే ఉంటానని చెప్పడం కుదరదు. గురువుగారి ఆజ్ఞకి బద్ధుడై గురువుగారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెడుతూ ఉంటాను. కాబట్టి బ్రహ్మచారిని ఇక్కడ ఉంటానని ఎలా చెప్తానయ్యా? పై అర్థం. లోపలి అర్థం, నేను శ్రీ మహావిష్ణువుని ఒకచోట ఉండేవాడిని కాను, అంతటా ఉంటాను. లోపలి అర్థం, ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనక యందుండ నీర్తు. ఎవ్వరి వాడనంచే రీతి పలుకుదు నా ఎంత వాడనై నడువ నీర్తు. బలానా వారి తాలూకా వాణ్ణి అని చెప్పడం ఎందుకులే. ఉపనయనం చేసేసి గురువుగారి దగ్గరికి పంపించేసిన తర్వాత ఇంకా బలానా వారి పిల్లాన్నన్న అహంకారం కుదరదు. చక్రవర్తి కొడుకైనా సరే నే చక్రవర్తి కొడుకునంటే అనకూడదు. గురువుగారు పిలిచి భిక్ష పట్టారా అంటే భిక్షకెళ్ళాలి, అహంకార పరిత్యాగం చెయ్యాలి. అందరినీ కూర్చోబెట్టి శిష్యుల్ని గురువుగారి పత్ని కబళం పెట్టినప్పుడు అందరితో సమానంగా తినాలి, అందరితో కలిసి దర్భలు కొయ్యాలి, అందరితో కలిపి ఆవుల్ని మేపాలి. బలానా వారి పిల్లాన్ని బలానా రాజుగారి కొడుకునని చెప్పి అహంకారం పనికిరాదు. అందుకని బ్రహ్మచారిని బలానా వాళ్ళ పిల్లాండని చెప్పడం ఎందుకులే. లోపలి అర్థం, బలానా వారి పిల్లాండని చెప్పాలి అంటే ఆ తల్లిదండ్రుల మాట వినేవాడిని ఒకడిని అయ్యి ఉండాలి. నేను లోకానికి తల్లిని తండ్రిని తప్ప నాకో తల్లి తండ్రి ఉండడం, ఒకరి మాట వినడం నాకు ఉంటే కదూ. కాబట్టి ఎందుకు వచ్చింది? నేను ఎవరి మాట వినలే, విష్ణువుని చెప్పకుండా చెప్తున్నాడు. పైకో అర్థం వస్తుంది, లోపల అర్థం వస్తుంది. ఇది నేర్తు అది నేర్తు అనియేల చెప్పంగా నేర్పులన్నీ నేను నేర్తు. ఏం చదువుకున్నావు అన్నావు కదూ, ఇది చదువుకున్నాను ఇది చదువుకోలేదని చెప్పడం ఎందుకు? లోకంలో చదువులు ఏమున్నాయో అవన్నీ చదివేసుకున్నాను అనుకో. అంటే బ్రహ్మచారి కాబట్టి చదువు యందు ఏదో అశ్రద్ధ వహించి ఇంకా కొన్ని చదువుకోలేదు ఇలా తిరుగుతున్నాను అని అనిపించుకోకుండా, నేను ఇది చదువుకోలేదంటే గురువుగారు నీకు ఇంకా అది చెప్పలేదా అంటారు. గురువుగారిని ఎందుకు, అన్నీ చదువుకున్నాను అనుకో అంటే మా గురువుగారు నాకు అన్నీ చెప్పారన్న తృప్తి నాకుంది. నిజంగా కూడా గురుభక్తి అలా ఉండాలి. అందుకని విష్ణువు గురుభక్తిని ఆవిష్కరించారు. ఇది నేర్తు అది నేర్తు అనియేల చెప్పంగా నేర్పులన్నీయు నేను నేర్తు. ఇది నడువడి అని ఎట్లు వక్కా నింతు పూని ముప్పో కలపోవ నేర్తు. ఇది చేస్తాను అది చేయను అని చెప్పడం ఎందుకు? సాధారణంగా 3 చేస్తూ ఉంటాను. బ్రహ్మచారి చేసేవేమిటి? 3 పనులు చేస్తాడు. 1 సంధ్యావందనం చేసి గాయత్రి చెయ్యాలి, 2 అగ్నిహోత్రంలోకి సమిధాదానం చెయ్యాలి, 3వది వేదాధ్యయనం చేస్తూ కూర్చోవాలి, ఎప్పుడు వేదం చదువుకోవాలి. అందుకని బ్రహ్మచారి చేసేవి 3 పనులు. అందుకని ఆ 3 చేస్తూ ఉంటాను. లోపలర్థం, నేను శ్రీమన్నారాయణుణ్ణి కనుక సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటాను, 3 చేస్తూ ఉంటాను. లోపల పరబ్రహ్మాన్ని అని చెప్తున్నాడు, పైకి నేను బ్రహ్మచారిని అని చెప్తున్నాడు. కాబట్టి పూని ముప్పో కలపోవ నేర్తు. ఇక నేను ఎవరు ఏమిటి అని అడిగావు కదూ, తొల్లి సిరియు కలదు ఒకప్పుడు డబ్బు ఉండేదిలే, ఇప్పుడు ఎందుకు ఆ ఊసు? ఒకప్పుడు నేను శ్రీమన్నారాయణుడిగా ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది, ఇప్పుడు బ్రహ్మచారి వామనమూర్తిగా ఉన్న భార్య ఎందుకు ఉంటుంది పక్కన? అందుకని లక్ష్మీనారాయణుణ్ణి కాను, బ్రహ్మచారి వామనమూర్తిని. ఇప్పుడు తొల్లి సిరియు కలదు, మా నాన్నగారి దగ్గర ఉంటే డబ్బు ఉంది, బ్రహ్మచారిగా గురువుగారి దగ్గర ఉంటే డబ్బు సంగతి ఎందుకు, ఆయన సేవ చేయడమే. పైకొకటి లోపలొకటి. తొల్లి సిరియు కలదు చెప్పెత నాటంకి సుజనులందు తరచు సొచ్చియుండు. నా బుద్ధి మాత్రం ఎప్పుడూ మంచి బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళలో ప్రవేశించి ఉంటుంది. భగవంతుణ్ణి కాబట్టి ధర్మం ఉన్న వాళ్ళని రక్షిస్తుంటాను లోపలర్థం. పాపం బలిచక్రవర్తికి ఏమర్థం అవుతుందంటే ఈ పిల్లాడు బ్రహ్మచారిని చెప్పుకుంటున్నాడని ఆయన అనుకుని అబ్బాయి ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావురా పిల్లాడా అని ముందు వింధ్యావళి మెటికలు విరిచేస్తోంది సంతోషంతో. అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నాడండి, బ్రహ్మచారి ఎంత బాగున్నాడండి, ఏం కావాలో అడగండి, ఏమిటండి 3 అడుగులు అంటాడు. ఏదైనా కొనుక్కుంటే ప్రత్యేకించి భూమిని దానం కొనుక్కున్నా పుచ్చుకున్నవాడు తొక్కాలి, తొక్కకుండా ఎక్కడో కూర్చొని రిజిస్ట్రేషన్ చేయించుకోకూడదు, తన అడుగులతో తొక్కాలి భూమిని. కాబట్టి తను తొక్కాలి. కాబట్టి ఇప్పుడు వామనమూర్తి దానం పుచ్చుకోవాలంటే 3 అడుగులు అంటే అక్కడ ఉన్నవని ఎవరక్కడ అని ఎవరినో పిలిచి 3 అడుగులు నడవకూడదు, వామనమూర్తి నడవాలి. అసలే పిల్లవాడు ఇంత ఉన్నాడు, వాడి కాళ్ళు ఇంతంత ఉన్నాయి, అడుగులు వేస్తే 3 అడుగులు. నేనేమో బలిచక్రవర్తిని, అఖండ సామ్రాజ్యానికి అధిపతిని. ఇంత ముచ్చటగా ఉన్న పిల్లాడికి 3 అడుగులు ఇవ్వడం ఏమిటి? ఆయనకి కొంచెం చిన్నతనంగా అనిపించింది. ఏమిట్రా పిల్లాడా 3 అడుగులు 3 అడుగులు 3 అడుగులను పట్టు కూర్చున్నావేమిట్రా? వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్ణాన్నమో కన్యలో కరులో కాంచనమో నికేతనములో భూములో ధరణీఖండమో కాకయేమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ. పిల్లవాడ ఏం కావాలి చెప్పు?
వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో. దీనికి వ్యాఖ్యానం ఎందుకు మీకు అర్థమైపోతుంది. పట్టుబట్టలు కావాలా, గోవుల మందలు కావాలా, మంచి చీనాంబరాలు కావాలా, వజ్రాలు కావాలా, వైఢూర్యాలు కావాలా, బంగారాలు కావాలా, రాజ్యం కావాలా, అగ్రహారాలు కావాలా, మంచి కాంతామణులు కావాలా, నీకేం కావాలి చెప్పు, కావలసినవి ఇచ్చేస్తాను. 3 అడుగులు 3 అడుగులు 3 అడుగులు అని పట్టు కూర్చున్నావేంటి? ఆయన అన్నాడు, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించెందని మనోజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. బ్రాహ్మణుడన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? దొరికిన దానితో పరమ సంతోషంతో వెళ్ళిపోవాలి. దేవి భాగవతంలో వ్యాసుడు అంటాడు, యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అంటాడు. యతీనాం భూషణం జ్ఞానం. సన్యాసికి గొప్ప భూషణం ఏది అంటే జ్ఞానమే. సంతోషో హి ద్విజన్మనాం. బ్రాహ్మణుడికి ఉండవలసిన గొప్ప ఐశ్వర్యమేమి అంటే తృప్తియే. ఆ తృప్తి వలన కలిగిన సంతోషం. సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం. క్షత్రియుడికి ఉండవలసిన ఆభరణం ఏది అంటే శత్రువుల్ని సంహరించడంలో పూనికతో ముందుకు వెళ్ళగలగడం. భూషణం భూతిమిచ్చతాం. ఈ ముగ్గురికి ఇవి 3 భూషణములు అంటాడు వ్యాసభగవానుడు. అలా వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటాడు వామనమూర్తి. అసలు దొరికిన దానితో తృప్తి పడడం అనేటటువంటిది అలవాటు లేనటువంటి బ్రాహ్మణుడికి 7 ద్వీపములను తీసుకొచ్చి ఇచ్చేశానన్నా కూడా ఇంకా తృప్తి ఉంటుందా? ఇచ్చినవాడి చొక్కా కూడా ఇచ్చేస్తే బాగుండని ఉంటుంది. కాబట్టి తృప్తి అన్నది లోపల ఉండాలయా. 3 అడుగులు 3 అడుగులు 3 అడుగులు అంటావే, నాకు ఆ 3 అడుగులు చాలు, 3 అడుగులు ఇచ్చానను సంతోషిస్తాను అన్నాడు. అంటే ఆయన వింధ్యావళిని పిలిచి, పిల్లాడు 3 అడుగులు 3 అడుగులు అంటున్నాడు, ముచ్చటగా ఉన్నాడు, ఆ 3 అడుగులే దానం చేస్తా అని బంగారు పళ్ళెని తెప్పించి అక్కడ పెట్టి, రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వంచితమ్ము లేదనకిత్తున్ చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నేటికి తడయం. కాళ్ళు కడిగి దానం చెయ్యాలి. అందుకని బంగారు పళ్ళెం అక్కడ పెట్టి, ఏది నీ కుడిపాదం జాపి అందులో పెట్టు, కుడిపాదం కడిగి ఎడంపాదం కడగాలి, కుడికాలు పెట్టు కడుగుతాను అన్నాడు. వామనమూర్తి తీసి తన బుజ్జి పాదాన్ని ఆ పళ్ళెంలో పెట్టారు. ఆయనంటే బ్రహ్మచారిగా ఉన్నారు కానీ లక్ష్మీదేవి మహాపతివ్రత నిత్యానపాయనికి ఒక అలవాటు ఉంది. ఆమె నిద్ర లేచినదాదిగా శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల మీద తన నొసటన ఉన్నటువంటి కుంకుమ యొక్క ముద్ర పడేటట్టుగా మోకాళ్ళ మీద వంగి నమస్కరిస్తుంది. శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి అవయవాలన్నీ సున్నితంగా ఉంటాయి కానీ అమ్మవారి మోకాళ్ళు మాత్రం గరుకు తేలిపోయాయి అన్నారు. ఎందువల్ల అంటే పరమశివుడు కనపడినప్పుడల్లా మోకాళ్ళ మీద వంగి నమస్కరించి